కలుగును గాక. మరోసారి సాయంకాలం చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు. ఒకసారి మనము మార్క్స్ వార్త 11వ అధ్యాయం. Let us turn our books to book of Mark Gospel chapter 11. మార్క్స్ వార్త 11వ అధ్యాయానికి మన యొక్క పరిశుద్ధ గ్రంథం తిప్పుదాం. 21వ వచనం నుంచి చదువుకుందాం. అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకం తెచ్చుకొని, బోధకుడా, ఇదిగో నీవు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయినని ఆయనతో చెప్పెను. అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి. ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. మీకు ఒకరి మీద విరోధమేమైనను కలిగి ఉన్న ఎడల మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడెల్లను వారిని క్షమించుడి. అప్పుడు పరలోకమందున్న మీ తండ్రి మీ పాపమును క్షమించును. ఆమేన్. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, జీవముగల దేవా, జీవాధిపతి నాయన, మరోసారి ప్రభు సాయంకాల సమయంలో నీ యొక్క వాక్యాన్ని మేమందరం సమీపిస్తుండగా ఏ రీతిగా నీ దగ్గరికి రావాల్సి ఉన్నదో ఆ రీతిగా మమ్మల్ని నడిపించండి. మాకును నీకును మధ్యలో ఆటంకం ఉన్న ప్రతిదాన్ని మీరు తీసివేయమని, తొలగించి వేసామని, నీ వాక్యంతో మమ్మల్ని సరిచేసి మీరే మహిమయు ఘనతయు ప్రభావం మా మధ్యలో పొందుకొనమని ప్రభు యేసు క్రీస్తుని శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తూ ఉన్నాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దయచేసి అందరం కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. మనం కొద్ది రోజుల నుంచి, కొద్ది వారాల నుంచి మనం ప్రార్థన మీద వెళ్తూ ఉన్నాం. మళ్ళీ మరి ప్రభు నాకు దీని మీద ప్రేరేపణ ఇచ్చున్నాడు. మరి దాని మీద కొంచెం ముందుకెళ్దాం. అదే భాగంలో యేసుక్రీస్తు ఆయన ఎట్లాగ ప్రార్థన చేయాలో చెప్తా ఉన్నాడు. దానికన్నా ముందు ఆయన ఒక మాట అంటున్నాడు, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచండి. మనం చెప్తే ఒక కార్యము జరుగుద్ది అన్న దాని మీద కాదు, కానీ మొదటగా దేవుడి మీద విశ్వాసం ఉంచాక అప్పుడు మనము ఒక మాట నోట్లోంచి పలకాలి. మనం ఏమంటామంటే నేను పలికితే జరుగుతుంది అనే దానికి రావద్దు. ముందు దేవుడి మీద విశ్వాసం రావాలి, ఆ తర్వాత నువ్వు పలకాల, అప్పుడే జరుగుతుంది. ఈ కార్యాలను చూసి నువ్వు సంతోషపడద్దు. నీ విశ్వాసము దేవుళ్ళో ఎలాగుందో అది నువ్వు ఎప్పుడు పరిశీలన చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. అందుకే అంటున్నాడు, ఎవడైనాను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఈ సముద్రంలో ఈ కొండ పడేయబడును గాక అంటే ఇక్కడ కొండ వెళ్తుందా, ఇంత పెద్దది కదా అనే మాట కాదు. అది దేవుడు యొక్క సృష్టి, అది దేవుడి ద్వారా కలిగినది. నువ్వు దేవుడి మీద విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు కార్యం చేయగలుగుతాడు. అంటే నీ విశ్వాసం ఎక్కడంటే కొండ మీద కాదు, నీ విశ్వాసం నీ మాట మీద కాదు. నీ విశ్వాసం ఎక్కడంటే దేవుడి మీద ఉండాలి. మన కళ్ళ ముందు ఒక అసాధ్యమైన పని కనిపించినప్పుడు ఆ పని ఎంత కఠినమైనది నువ్వు ఆలోచించొద్దు, అది ఎంత పెద్దదో ఆలోచించొద్దు, అది సాధ్యమా అసాధ్యమని ఆలోచించొద్దు. నువ్వు దేవుడి మీద విశ్వాసం ఉంచి అది ఏమైతే జరగవలసినదో ప్రభా నీ చిత్తమని నువ్వు ఆయన నమ్మినప్పుడు ఆ కార్యం జరిగేదిరుతుంది. ఆమేన్. అయితే ఈ కాల ప్రవక్త అంటున్నట్టు నువ్వు దేవుణ్ణి ఏమి అడగాలంటే ఆయన అనే మాట ఆశ్చర్యంగా ఉంటుంది. మన దేవుడు కోరికలు తీర్చే దేవుడు కాదు, అవసరాలు తీర్చే దేవుడు. హల్లెలూయా. నీ కోరికలు ఆయన తీర్చడు, ఆయన అవసరమైతే తీరుస్తాడు. అయితే ఇప్పుడు దేవుణ్ణి నేను ఏం అడగాలంటే అవసరం అడగాల. నీ అవసరం ఏంటో ఆయనకి తెలుసు. కాబట్టి ఆయన దగ్గరికి వచ్చి ప్రభువా ఇది నాకు అవసరం ఉన్నది అంటే ఆయన దాన్ని తీరుస్తాడు. అయితే నువ్వు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు అడగటానికన్నా ముందని ఇక్కడ చెప్తున్నాడు, మీకు ఎవరి మీదైనా విరోధం ఉన్న ఎడలా. మన దేవుడిని అడగటానికన్నా ముందు మనకి ఎవరి మీదన్నా విరోధం కానీ ఉంటే మొట్టమొదటిగా ఆ విరోధం ఉన్నవాడిని క్షమించిన ఎడలా మీ ప్రార్థన ఆయన దగ్గరికి పోతుంది. ఇక్కడున్న మనందరికీ కూడా నాకు ఎవరు లేరని చెప్పొద్దు. ఎవరు లేరంటే అన్నిటికన్నా అత్తే పెద్ద అబద్ధం అదే. ఎవరో ఒకళ్ళు మనం కత్తులు తీసుకొని పొడుచుకునే అంత కోపం విరోధం ఉండకపోయి ఉండొచ్చు, కానీ అసూయో ద్వేషమో ఒక మాట అనుకోవటమో మనసులో వాళ్ళ గురించి చెడ్డ అభిప్రాయం కలిగి ఉండటం ఏదో ఒకటి లోపం ఉంటుంది. అది ఎందుకంటే నీ ప్రార్థన పని చేయకుండా ఉండటం కోసం అపవాది అది పెడతాడు.
ఇప్పుడు నీ ప్రార్థన పని చేయాలంటే నువ్వేం చేయాలంటే లేచి నిలబడి నువ్వు ప్రార్థించినప్పుడు మొట్టమొదటిగా నీకు ఎవరి మీద విరోధం ఉన్నదో నువ్వు వాడిని క్షమించాలి. ఆ తర్వాత నువ్వు ప్రార్థన చేస్తే ఎంత బాగుంటుంది. ఇప్పుడు ప్రైజ్ ది లార్డ్. చేయగలుగుతాం మనం. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే మనకి ఎవడన్నా ఏదన్నా హాని కానీ కలుగజేస్తే మన మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తాం కదా. ఏమంటాం? ప్రభువా, నేను నిజంగా పవిత్రురాలనైతే, నిజంగా నేను విశ్వాసనైతే ఆడు పడిపోవాలి ప్రభువా. చేయలేదా? చేసే ఉంటామండి. అయితే ఒక దశ మారాక మానేసి ఉంటాం. ఎంతమంది అనలేదు, కోపంలో మన ఎదుటి తిట్టినప్పుడు లేదు, ఎదుటి మనం తిట్టినప్పుడు నేను నిజంగా విశ్వాసిని అయితే 6 నెలలు నీకేమవుద్దో చూడు. నువ్వు నిజంగా విశ్వాసివి కావు అసలు ఆ మాట పలికేవంటే. ఎందుకంటే అవతల వ్యక్తికి ఏదో జరగాలని నువ్వు ఎప్పుడైతే కోరుకుంటున్నావో అప్పటికే దేవుని లోపల నుంచి వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఇక్కడ ఏమంటున్నాడు, నీకు ఎవరి మీద అయితే విరోధం ఉన్నదో నువ్వు ప్రార్థించినప్పుడు మొట్టమొదటిగా వాడిని క్షమించమంటున్నాడు. కానీ నిజమైన విశ్వాసం అయితే నన్నేమనంటే నీకేమో నవ్వుద్ది అన్నావంటే నీ దగ్గర దేవుడు ఎక్కడున్నాడు. కాబట్టి ఈరోజు మనం ప్రార్థించేటప్పుడు ఒక దీనత్వము తగ్గింపు అంటే ఎక్కడి నుంచి బిగినవుద్దంటే నా శత్రువుని క్షమించటంతో. ప్రొఫెట్ చెప్తాడు, ఆ మాట చాలా బాగుంటుంది వింటానికి కూడా. నిన్న ఎవరు అడిగినట్టున్నారు నన్ను, నాకు కోపం ఎక్కువ, ఈ కోపం పోవాలంటే ఏం చేయాలి పాస్టర్ గారు ఎవరు అడిగారు నన్ను, నిన్న మొన్న అడిగినట్టున్నాను నన్ను. దానికి ఒక చిన్న మాట చెప్పున్నాడు ప్రాఫిట్. అది ఆశ్చర్యకరంగా ఉంటుంది, చాలా బాగుంటుంది, కానీ చేయటం కష్టంగా ఉంటుంది. స్వీటెన్ యువర్ టెంపర్ విత్ లవ్. నీ కోపాన్ని ప్రేమతో మృదువుగా మార్చు. కోపం ఉన్నది, అయితే నీ లోపల దేవుడు ఉంటే ఆ కోపం ఏమవ్వాలంటే ప్రేమ చేత కప్పేయబడ్డాక అది మృదువుగా అయిపోవాలి. అంటే ఇప్పుడు మన శత్రువుని క్షమించున్నాం, ఇంకక్కడ కోపం ఎక్కడ నిలబడుతుంది? తెలియాల్సిన సంగతి ఏంటంటే, ఒక రియలైజ్ అవ్వాల్సిన సంగతి ఏంటంటే, ఎవడో తప్పు చేశాడు, అది నా దగ్గరికి వచ్చింది. ఆ తప్పు చేశాడని తెలియగానే మొట్టమొదటి నా దగ్గరికి ఆ విషయం రాగానే ఫస్ట్ నా లోపల కలిగే ఒక మొట్టమొదటి ఫీలింగ్ ఏంటండి? చెప్పమ్మా, త్వరగా చెప్పండి. ఎవరు? కోపమేనా? ఫస్ట్ కోపం. కోపం రాగానే ఏం చేస్తాం? చేతులు ఏముంటాయి? పిడికిళ్ళు బిగుసుకుంటాయి, పళ్ళు బిగుసుకుంటాయి, ఊరేమి చూస్తాం, వీలైతే పళ్ళు కొరుకుతాం. ఇప్పుడు కొరకం బాగా ఉండట్లేదు అవి ఎక్కువ కాలం. ఆ తర్వాత స్టేజ్ ఏంటంటే, మీరు ఏ పని చేసినా ఆ పనిలో స్పీడ్ పెరుగుతుంది. అవునా కదా? మీరు కోపం వచ్చినప్పుడు గమనించారు, ఇంట్లో స్త్రీలు ఇది ఇక్కడే ఉంటుంది, దీన్ని తీసి ఇటు పక్కన పెడతారు, మళ్ళీ తిడతా తీసుకొచ్చి మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడే పెడతారు. అది అక్కడే ఉన్నా సరిపోతుంది. కోపంలో ఏం చేస్తారంటే వాళ్ళు కంట్రోల్లో లేరు అని తెలియటానికి మీకు చిన్న రుజువు చూపిస్తున్నా. అన్నీ మారుస్తూ ఉంటారు, మళ్ళీ అక్కడే పెడతా ఉంటారు. అంటే వాళ్ళ కంట్రోల్లో వాళ్ళు లేరు. రహస్యం తెలుసా? ఇంతకీ తప్పు చేసింది ఎవరు? నేను కాదు, ఎవరో చేశారు. కానీ ఇప్పుడు పనిష్మెంట్ ఎవరో అనుభవిస్తున్నారు? నేను. బీపీలు ఎవరికి? ట్యాబ్లెట్లు ఎవరికి? హాస్పిటల్కి ఎవరు? తప్పు చేసింది ఎవరు? అర్థమవుతుందా? అంటే మనం ఎలాగా అపవాది చేసిన దానికి మనం తెలియకుండా వాడి కిందకి వెళ్ళిపోతున్నాం అంటే ఇది ఒకటి చిన్నది. ఎందుకు దేవుడు కోపం వద్దనంటే కారణం ఇది పోవాలా. ఇది ఎలాగ సాధ్యమవుతుందో చెప్పనా? నీ లోపల ఒక ఆలోచన వచ్చిన తర్వాత మనిషి ఎంత బలహీనుడంటే ఆ ఆలోచన త్వరగా పోదు. మనకి నచ్చంది ఎవరైనా మన విషయంలో చేశారంటే ఆ ఆలోచన ఇంకా ఎక్కువసేపు ఉంటుంది. నువ్వు ఏం చేసినా మీరు చూడండి, కొద్దిమంది ఎవరన్నా తిట్టిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం ప్లేట్లో భోజనం పెట్టుకున్నాక వాళ్ళు భోజనం తింటే చూసారా మీరు? ఎవరు చెప్పట్లేదు నాకు. తిప్పుతూ ఉంటారు ప్లేట్లో, ఈ మూల నుంచి ఆ మూలకి మొత్తం తిప్పుతూ ఉంటారు, ముగ్గులు వేస్తారు, పేర్లు వేస్తారు, అన్నీ చేస్తారు. దేనికోసం? ఇక్కడ లేదు. తప్పు చేసింది ఎవరు? వాళ్ళు. భోజనం సరిగ్గా తినకుండా ఆలోచిస్తుంది ఎవరు? నీ పనులన్నీ మానేసుకున్నది ఎవరు? వాళ్ళకి ఏం చెయ్యాలా, వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలని ఆలోచనతో మనల్ని మర్చిపోతున్నాం పూర్తిగా. అయితే దీనికి నా దగ్గర ఒక మార్గం ఉన్నది. ఏంటంటే ఆ మార్గము చాలా సులువైన మార్గం. మోకాళ్ళ మీదకి వెళ్ళిపోయి ప్రార్థన చేయండి. ఈజీ కదా ఇది? ఇప్పుడు కోపం అవసరం ఉన్నదా? బీపీలు అవసరం ఉన్నదా? ట్యాబ్లెట్లు అవసరం ఉన్నదా?
నువ్వు రాత్రి అంతా పడుకోకుండా ఆలోచించాల్సిన అవసరం ఉన్నదా? ఈజీ మార్గం ఏంటంటే ప్రభువుకు నువ్వు అప్పగించు. నిజంగా నువ్వు కానీ వాళ్ళు మారాలని కోరుకుంటే నువ్వు దేవుడికి అప్పగించు. ప్రభువా నువ్వు మాట్లాడు, నేను మాట్లాడితే ఇది అవ్వదేమో, నువ్వు పోయి మాట్లాడు ప్రభువా. నాకు నీ మీద నమ్మకం ఉన్నది, నా మాట మీద నమ్మకం లేదు కానీ నీ మీద నేను నమ్మకం కలిగి ఉన్నా. ఆయన చెప్తున్నాడు ప్రార్థించడానికైనా ముందు నువ్వేం చేయాలంటే దేవుడి మీద విశ్వాసం ఉంచండి. ఈరోజు మనము ప్రార్థిస్తున్నాం కానీ దాని మీద విశ్వాసం ఉంచటల్లా. అందుకని చాలాసార్లు తరచుగా మన నోట్లో వచ్చి దాన్ని ఏమంటారంటే ఒక ఊత పదంలాగా అయిపోయింది. ప్రార్థన చేస్తున్నాను కానీ ఇంకా జరగట్లేదండి, దేవుడు ఎందుకో చేయట్లేదండి, దేవుడు ఎందుకో నన్ను శోధిస్తున్నాడండి, ఇంకా ఇది అవ్వట్లేదండి. అక్కడ బైబిల్లో యేసుక్రీస్తు చెప్పిన మాట ఏంటంటే మీరు ప్రార్థించిన తరువాత ప్రార్థించిన వాటినన్నిటినీ మీరు పొందుకున్నామని నమ్మండి. ఏమేన్? యేసుక్రీస్తు వస్త్రపు చెంగుని ముట్టినామా ఆమె ఏమనుకున్నది? ఆయన వస్త్రపు చెంగుని ముట్టిన చాలు నేను స్వస్థపడతాను అని నమ్మినది, పోయి ముట్టుకున్నది, స్వస్థత పొందుకున్నది. ప్రాఫెట్ అక్కడ చెప్తున్నాడు యేసుక్రీస్తుకు తెలియకుండా యేసుక్రీస్తు శరీరంలో నుంచి ఆమె ప్రభావాన్ని దొంగతనం చేసింది. దేవుడి దగ్గర దొంగతనం చేయగలరు ఎవరన్నా? మరి ఆమె ప్రభావమే దొంగతనం చేసింది ఏకంగా. ఎలాగంటే ఆమె ఆయన పట్ల కలిగిన విశ్వాసాన్ని బట్టి. మరి ఈరోజు మనమందరం కూడా ప్రార్థనా పరులం అయితే మనం ఎటువంటి విశ్వాసం కలిగి ఉండాలంటే, ఆ కాలంలో యేసుక్రీస్తుని విమర్శ చేసే కాలం, ఈ కాలం ఆయన పరిపూర్ణంగా దేవుడని గుర్తెరిగిన కాలం, పరిపూర్ణమైన వాక్యం ఎరిగిన కాలం, గడి వర్తమానం ఆయనకు బయటకు వచ్చిన కాలం, బైబిల్లో ప్రతి ఒక్క లేఖనం యొక్క మర్మము ఎరిగిన కాలం. మరి ఈ కాలంలో మన విశ్వాసం ఇంకా ఎక్కువ ఉండాలి కదా. ఎందుకంటే యేసుక్రీస్తు మన గురించి చాలా గొప్ప మాట చెప్పున్నాడు తోమాతో, చూసి నమ్మిన వారి కన్నా అంటే ఇప్పుడు మనం ఎవరమంటే చూడక నమ్మిన వారి కాలంలో ఉన్నాం. అంటే ధన్యులమేనా? మరి అది చూసి వాళ్ళు నమ్మే కన్నా ఇప్పుడు చూడక మనం నమ్ముతున్నామంటే వాళ్ళకన్నా ఇంకా బాగా విశ్వాసం ఉన్న వాళ్ళమే కదా. మరి అంతకన్నా ఎక్కువ కార్యం ఇప్పుడు జరగాలి కదా, ఎక్కువ స్వస్థత జరగాలి కదా. అందుకే ఆయన చెప్తున్నాడు కడవరి వర్షము కురిసే కాలం ఇది. అంటే తొలకరిలో జరిగిన దానికన్నా కడవరిలో ఇంకా ఎక్కువ కార్యము జరగాల. తొలకరి కాలము కడవరి కాలము రెండు కలిపితే కడవరి కాలము. ఆది అపోస్తలుల కాలంలో యేసుక్రీస్తు భూమి మీద ఉన్న కాలంలో ఎటువంటి కార్యములు జరిగినాయో ఇప్పుడు మళ్ళా అటువంటి కార్యములు జరగాల. అది ఆయన యొక్క రాకడ యొక్క పరిపూర్ణత. మరి అటువంటి కాలంలో మనం ఉండాలంటే మనం ఎంత విశ్వాసంగా ఉండాలి? ఆ కాలంలో ఆది అపోస్తలులు బోధించిన కాలంలో, యేసుక్రీస్తు భూమి మీద పరిచయం చేసిన కాలంలో అక్కడ ఆయనతో పాటు ఉన్న వాళ్ళు ఎటువంటి విశ్వాసం కలిగి ఉన్నారో దానికన్నా ఈరోజు నీవు నేను ఎక్కువ విశ్వాసం కలిగి ఉండాలి. ఆమేన్. ఎందుకంటే ఇప్పుడు మనం పరిచర్య చేస్తుంది మన పరిచర్య కాదండి, ఇది యేసుక్రీస్తు యొక్క పరిచర్య. యేసుక్రీస్తు యొక్క పరిచర్య ఆయన పరిశుద్ధాత్మగా ఆయన యొక్క సంఘం అనే శరీరం అనే వధువులో ఉండి ఆయన చేసుకుంటున్నాడు. కాబట్టి కార్యములన్నీ ఆయనయే, ఆత్మ ఆయనదే. అయితే విశ్వాసం మాత్రం మనది. ఈ విశ్వాసం మీదే ఆయన కార్యములన్నీ చేయగలడు. అంటే ఈరోజు నేను ప్రార్థనకి కూర్చున్నానంటే నా ప్రార్థన ఎక్కడి నుంచి ప్రారంభించబడాలంటే విశ్వాసం అనే పునాది దగ్గర నుంచి బిగిన్ అవ్వాలి. ఆ పునాదికి ఇంకొక పునాది ఏంటో తెలుసా? క్షమాపణ. హల్లెలూయా. ఈ రెండు లేకుండా నువ్వు దేవుడికి దగ్గర ఎంత కాలం ఉన్నా ప్రయోజనం లేదు. నేను ఒక వ్యక్తి మీద కోపం కలిగి ఉండి నేను దేవుళ్ళో ఉండటం వల్ల ప్రయోజనం ఏంటి ఉన్నది? ఏదన్నా నా ఇంట్లో ఒక వ్యక్తి మీద నాకు కోపం ఉండదండి, నేనేం చేయగలుగుతా? లేకపోతే దేవుడు నాకు ఇచ్చిన బంధువుల్లో నేను ఒకరి మీద కోపం కలిగి ఉన్నా, దానివల్ల ప్రయోజనం ఏంటి? లేదా సంఘంలో నాకు ఒకళ్ళంటే పడదు, ఏంటి ప్రయోజనం? ఇప్పుడు ఆలోచించండి, మన ప్రార్థనలు ఎందుకు ఫలించటల్లా? ఎంత చిన్నది ఇది! మన జీవితమే చిన్నది, అవునా? ఈ చిన్న జీవితంలో మళ్ళీ ఇంకోటితో పలకకపోవటము, అలగటము, మాట్లాడకపోవటము. అటెప్పుడు బాగుపడతాడంటే నువ్వు మాట్లాడకుండా మేలేది. కానీ ఈరోజు ఎందుకు మనం మాట్లాడకుండా ఉంటున్నామో కూడా తెలియదు. చిన్న చిన్న ఇగోలు ఈరోజు మనకి దేవుణ్ణి దూరం చేస్తున్నాయి. ఈరోజు నిజంగా ప్రార్థనాపరుడు అయి ఉంటే మొట్టమొదటిగా నీ లోపల ఉన్న ఆ ఇగోని చంపాల. అది అహం కావచ్చు, గర్వం కావచ్చు, అసూయ కావచ్చు, ద్వేషం కావచ్చు, పేరు ఏదన్నా కావచ్చు, అది దేవుడికి నీకు అడ్డొచ్చేదై ఉన్నది. దాన్ని నేను చంపినప్పుడే నేను దేవుడికి దగ్గరగా జరుగుతాను. ఎందుకు నేను చర్చికి రావాలి? దేవుడికి దగ్గరగా జరగాలి. ఎందుకు నేను ప్రార్థన చేయాలి? దేవుడికి దగ్గరగా రావాలి. అందుకే ప్రాఫెట్ తరచుగా చెప్తూ ఉంటాడు, ప్రార్థన చేయటం అంటే నువ్వు దేవుడితో నేరుగా మాట్లాడు. వాక్యం అనటం అంటే దేవుడు నీతో మాట్లాడు. ప్రార్థన అంటే నేను దేవుడితో మాట్లాడు.
నేను వాక్యం వింటున్నా, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. మరి నేనెప్పుడు మాట్లాడాలా? ఈరోజు మనం ఏ స్థితికి వెళ్ళిపోయామంటే, ఒక స్థితి నుంచి మనం ఎలాగ మార్చేసుకుంటున్నామంటే, యూట్యూబ్లో పాల్ గారి వాక్యం వినేసి మనం ఏమనుకుంటామంటే, ఈరోజు ఇంక ప్రార్థన అయిపోయింది నాకు. నువ్వు వాక్యం విన్నావు, అర్థమైనదా? నువ్వు ప్రార్థించాల్సింది ఉన్నది. ఆ పని మనం చేయట్లే, దాంట్లో మనం బిజీ అయిపోయి ఉన్నాం. నువ్వు ఎంతసేపు విన్నావో వాక్యం అంతసేపు ప్రార్థన చేస్తున్నావా? లేదండి. నువ్వు ఎంతసేపు సంఘంలో ఉన్నావు అంతసేపు ప్రార్థనాపూర్వకంగా ఉంటున్నావా? దేవునికి సమయం ఇచ్చిన ప్రతిసారి నువ్వు ప్రార్థనాపూర్వకంగా ఉంటున్నావా? ఏమి నేను సరి చేసుకోవాలా అని చెప్పి నీలో ఉన్న ప్రతి దానిని సరి చేసుకోవడం కోసం ఎప్పుడైతే ప్రయాసపడి తాపత్రయం కలిగి భారం కలిగి ఉన్నావో, ఆ ఆత్మని, ఆ హృదయాన్ని దేవుడు చూస్తానే ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుడికి ఎవరు కావాలంటే, నేను సరిచేయబడాలి అని కోరుకునేవాడు. ఎందుకు దేవుడు ప్రతిరోజు యోబుని చూస్తున్నాడు? యోబు మేంచి దేవుడు ఒక్క దినం ఆయన కనుచు పక్క తిప్పాడా? ఆయన చూడకుండా ఒక్క దినం ఉన్నాడా? లేడండి. పైగా పరలోకంలో ఉండి యోబు గురించి దేవుడు ఒక సర్టిఫికెట్ ఇస్తున్నాడు. సాతానుతో అంటాడు, అదిగో నా భక్తుడిని చూసావా? ఎందుకని నా భక్తుడని యోబుని అంటాడంటే, యోబు ప్రతిరోజు భయపడి తన కుటుంబాన్ని మొత్తం కూర్చోబెట్టి ప్రతి ఒక్కరితో ప్రార్థన చేయించి ప్రతి ఒక్కరి నిమిత్తము బలులు అర్పించి ఏ ఒక్కరిలో దోషం ఉండకూడదని ప్రతి ఒక్కరిని కడగాలని ప్రతిరోజు ప్రయాసపడతా ఉన్నాడే. మరి అటువంటి కుటుంబం మీద దేవుడు కనుదృష్టి ఉంచడా? ఆయన కనుచూపు ఉంచడా? ఆ కుటుంబంలో ఆయనే ఉండడా? ఈరోజు ప్రార్థనకి దూరం అయిపోతున్నామండి. వ్యక్తిగతమైన ప్రార్థన దూరం అయిపోతున్నాం, కుటుంబ ప్రార్థనకు దూరం అయిపోతున్నాం, సంఘ ప్రార్థన దూరం అయిపోతున్నాం. కొద్దిగా ఎక్కువసేపు ప్రార్థించాలన్నా కూడా మన శరీరం సహకరించట్లా. ఎందుకంటే ఒక టైం అవగానే మనకి చర్చిలో ఉండాలనిపించదు, ఒక టైం అవగానే బైబిల్ చదవాలనిపించదు. కొద్దిసేపు బైబిల్ చదవగానే చూడండి, మెడల నొప్పులు వస్తాయి, మోకాళ్ళ నొప్పులు వస్తాయి, చేతుల నొప్పులు వస్తాయి, భుజాల నొప్పులు వస్తాయి. అవునా? మొబైల్ ఎంతసేపు చూసినా నొప్పి రాదు, ఫోన్లో మనం ఎంతసేపు మాట్లాడిన నొప్పులు రావు. కానీ ప్రార్థన కొద్దిసేపు కూర్చోగానే ఏంటి ఇదంతా? నొప్పి రాకుండా ఉండాల్సింది ఇక్కడ, నొప్పి రావాల్సింది అక్కడ. కానీ ఏం చేశాడు అపవాది? అది రంగురంగులుగా ఉంటుంది, కదులుతూ ఉంటుంది, మాట్లాడుతూ ఉంటుంది. కానీ నిజంగా నువ్వు బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు దేవుడు నీతో మాట్లాడటం లేదా? ఆయన నిజంగా మాట్లాడుతుంటే ఆయన మాట్లాడే ప్రతి మాటలోంచి నీకు శక్తి వస్తూ ఉంటుంది, నీకు బలం వస్తూ ఉంటుంది, నీకు విశ్వాసం వస్తూ ఉంటుంది, ఆయన యొక్క ప్రభావం నీ మీదకి వస్తూ ఉంటుంది, ఆయన యొక్క ఆత్మ నీ చుట్టూ నివాసం చేస్తూ ఉంటాడు. ఆమేన్. అది మనకి బలం కదా. మీరు మొబైల్ చూసి గంట తర్వాత పక్కన పెట్టండి, ఏం బలం వచ్చింది? ఏమి రాలా. అదే ప్రార్థన చేయండి, అదే గంట సేపు ఎంత శక్తి నువ్వు పొందుకుంటావంటే, సో ప్రాఫెట్ చెప్తున్నాడు, నువ్వు ప్రార్థించిన తర్వాత నిజంగా పాప క్షమాపణ నిమిత్తం దేవుణ్ణి అడుగుతా. నువ్వు బలహీనంగా ఉన్నామని చెప్పి నువ్వు ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు, ఆ ప్రార్థన అంతా అయిన తర్వాత నువ్వు అక్కడి నుంచి పైకి లేచినప్పుడు నీ శరీరం ఒక బరువు తగ్గుద్ది అంటున్నాడు. ఆమేన్. ఎందుకు శరీరం ఒక బరువు తగ్గిందంటే, నువ్వు వెళ్ళి కాటా వేయించుకుంటే గ్రాములు కూడా తేడా ఏమి రాదు, కానీ నీ ఆత్మలో ఉన్న భారం తగ్గిపోయింది చూసావా? దానివల్ల శరీరం బరువు తగ్గుతూ ఉండదు. నీ ఆలోచన భారం తగ్గింది, నీ మెదడులో ఉన్న భారం తగ్గింది, గుండెల్లో ఉన్న భారం తగ్గింది, లోపల ఎక్కడ ఉన్న బలహీనత తగ్గిపోయింది. కారణం ఏంటంటే దేవుడు యొక్క ఆత్మ నీ మీదకి వచ్చినది, దేవుడు యొక్క శక్తి నీ మీదకి వచ్చింది, ఆయన యొక్క దూతలు నీ పక్క నిలబడి ఉన్న కారణం చేత అపవాది ప్రభావం తగ్గినది, కాబట్టి దేవుడు యొక్క ప్రభావం పెరిగినది. నువ్వు ప్రార్థనలో పొందుకునే శక్తి అది. ఆమేన్. కాబట్టి ఎటువంటి ప్రార్థన చేయాలి ఈరోజు మనం? విశ్వాసం కలిగిన తర్వాతే నీ ప్రార్థన దేవుడి దగ్గరికి పోతుంది. అయితే దేవుడి దగ్గరికి ఆ ప్రార్థన చేరాలంటే విశ్వాసం మాత్రం ఉంటే సరిపోదండి, నీ హృదయం కూడా పరిశుభ్రంగా ఉండాలి. హృదయ శుద్ధి లేకుండా ప్రార్థించినప్పుడు ఆయన అంటున్నాడు, పరలోక రాజ్యం ఎవరు స్వతంత్రించుకుంటారు? హృదయ శుద్ధి గలవారు. ఆమేన్. అంటే హృదయ శుద్ధి ఎక్కడైతే ఉన్నదో దేవుడు అక్కడ ఉంటాడు. అంతేనా? ఇప్పుడు నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు ఎక్కడ ఉండాలంటే, నువ్వు ప్రార్థన చేసే చోట ఆయన ఉండాలి. ఎందుకంటే నీ ప్రార్థన ఆయనకి వినబడేంత దూరంలో ఆయన ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. మరి అట్లాంటి ప్రార్థన నువ్వు కలిగి ఉన్నప్పుడు నిన్ను ఆపగలిగేది ఏదో ఒక్కటి చెప్పండి నాకు. పర్వతాలు ఆపగలవా? ఎరుకో గోడలు ఆపగలవా?
ఎర్ర సముద్రం ఆపగలదా? నిన్ను ఆపగలిగేదో ఒక్కటి చెప్పు నాకు. దేనికి శక్తి లేదండి. ఎందుకంటే నువ్వు ప్రార్థించడం బిగిన్ చేసిన తర్వాత మిగతాది అంతా కూడా దేవుడి సృష్టి భూమి మీద ఉన్నది. నువ్వు దేవుడికి ప్రార్థిస్తున్నప్పుడు దేవుడి సృష్టి నీకు ఎలాగ అడ్డుపడుతుంది? అడ్డుపడలేదండి, దానికి అంత శక్తి లేదు. ఎందుకంటే సృష్టి కన్నా ఎక్కువ శక్తి ఇప్పుడు నువ్వు కలిగి ఉన్నావు. ఎందుకంటే సృష్టికర్త యొక్క కుమారుడు కుమార్తె నువ్వు. కాబట్టి సృష్టి నీకు భయపడుతుంది. ఏ ఆటంకము నీ దగ్గరికి రాలేదండి. అటువంటి శక్తిని దేవుడు నీకు ఇచ్చున్నాడు. అటువంటి ప్రార్థన దేవుడు నీకు ఇచ్చున్నాడు. ఇకాల ప్రభుత్వం అంటున్నాడు, ఈరోజు ఒక నిజమైన క్రైస్తవుడు తనది ఏమి కలిగి ఉన్నాడో గ్రహించగలిగితే అంతకన్నా గొప్ప సంగతి ఏదీ లేదు. ఏంటి తన కలిగిన శక్తి అంటే, తన దగ్గర ఏమున్నదంటే ప్రార్థన అన్నిటికన్నా శక్తివంతమైన ఆయుధము. దాన్ని మనం కలిగిలేమండి. ఈరోజు మాట అంటే వింటున్నాం, కానీ నిజంగా నా దగ్గర ఈ ఆయుధం ఉన్నది అని చెప్పి ఆయుధం వాడేవాడు ఎలా ఉంటాడంటే వేరే రకంగా ఉంటాడు. మన మాటలు కూడా వేరే రకంగా ఉంటాయి. మీరు గమనించండి, ప్రార్థనా పరుడి దగ్గర ఎప్పుడు నీరసపు మాటలు రావు. నిజమేనా? మరి ఎక్కడ రాలేదా మన ఇక్కడ? ఎప్పుడు కూడా ప్రార్థనా పరుడు ఎప్పుడు కూడా నా వల్ల కాదు అనడం. ఈ వోంట్ గివ్ అప్. నా వల్ల కాదు అని చేతులు ఎత్తాడు. చేతులు ఎత్తుతాడు, దేవుని వైపు చేతులు ఎత్తుతాడు. ఆమేన్. నువ్వు ఎప్పుడైతే దేవుడి వైపు చెయ్యెత్తావో నీకు అన్నీ లోబడయ్యే. నీకు ఈ సంగతి తెలియాలా, నీ దగ్గర ఒక శక్తి ఉన్నదని, ఒక శక్తివంతమైన ఆయుధం ఉన్నదని, ఆ ఆయుధం నేను వాడాలని నీకు తెలియాల. ఇంకొద్ది మందికి ఒక అలవాటు ఉన్నది, ఈ ఆయుధం ఉంది కదా అని చెప్పి కోరికలు తీర్చుకోవాలనుకుంటారు. రహస్యం ఏంటంటే ఈ ఆయుధం కోరికలకి పనికిరాదు. పనికొస్తుందా? పనికిరాదండి. సరే, ఇప్పుడు కోల్గేట్ టూత్పేస్ట్ తెలుసు కదా మీకు. ఇప్పుడు రకరకాల రంగులు వచ్చాయండి. గతంలో అయితే ఇంతకుముందు ఒకటే రంగు ఉండేది, తెలుపు రంగు. అవునా? మరి పళ్ళు రుద్దితే ఏమో తెల్లగా అవుతాయి. అలాగని దాన్ని తీసుకొని ముఖం రుద్దితే ఏమవుతుంది? అవుతామా తెల్లగా? అవ్వమండి. దేవుడు నీకు ప్రార్థన ఇచ్చింది దేనికంటే, నీ అవసరము నీకు ఎదురొచ్చినప్పుడు అది తీర్చుకోవటానికి నువ్వు దేవుడి మీద విశ్వాసం కలిగి ఉండి ఆ ప్రార్థించినప్పుడు దేవుడు ఆ కార్యం చేయటానికి. దాన్ని నువ్వు నాకు దొరికింది కదా అని చెప్పి నీ ఇష్టానుసారంగా వాడేవంటే అది పని చేయదు. అలాగే నువ్వు చేయొద్దు. రెండోది, నేను ప్రార్థన చేస్తాను కదా, కార్యాలు జరుగుతున్నాయి కదా అని లోపలికి అహంకారం వచ్చిగా నువ్వు ప్రార్థిస్తే ఆ కార్యం కూడా జరగదు. దేవుడు ఏ రీతిగా చెప్పున్నాడో ఆ రీతిగానే నువ్వు ప్రార్థించవలసి ఉన్నావు. ఒక చిన్న సంఘటన మీకు చెప్తా. ఈ కాల ప్రవక్తకు ఒకసారి దేవుడు ఒక మాట హెచ్చరించున్నాడు, నీ ఇష్టానుసారంగా నువ్వు ప్రార్థన చేయొద్దు, నీ ఇష్టానుసారంగా నువ్వు ఛాలెంజ్లు చేయొద్దు అని. అయినా ఒకసారి డయాస్ మీద నిలబడి, ఇక్కడ ఎవరైనా ఏ వ్యాధిగ్రస్తం తీసుకురండి, ప్రభువైన యేసుక్రీస్తు నామములో స్వస్థత పొందుకుంటారన్నాడు. ప్రార్థన వరుస బిగిన్ అయ్యింది. ఓ చిన్న అమ్మాయిని ఎత్తుకొని తీసుకుని వచ్చారు. అమ్మాయికి 2 చెవుల్లో ఒక చెవి వినపడదు. ఇటు పక్కన చిటికేసాడు, వినబడుతుందా అన్నాడు. అమ్మాయి వినబడుతుందా అన్నది. అంటే ఇటు పక్క చెవి వినబడుతుంది. ఇటు పక్కన చిటికేసాడు, వినబడుతుందా? అమ్మాయి వినబడలేదేమో నాకు అన్నది. సరే ప్రార్థన చేద్దామని ప్రార్థన చేశాడు. ప్రార్థన అయిన తర్వాత ఈ వినబడిన వైపు చిటికేశాడు, వినబడుతుందా అన్నాడు అన్నది. వినబడే వైపు చిటికేశాడు, వినబట్టలేదు అన్నది. అంటే ఏమైంది? 2వ చెవి కూడా పోయింది. ఎవరికి అర్థం కాదు అక్కడ ఏం జరిగినదో. ఈయనకి అర్థమైనది. అందరు నాపి మిగతా పసలు, అయ్యా ఈ ప్రార్థనలు మీరు ప్రార్థన చేయండి, నాకు అర్జెంట్ పని ఉందని లోపలికి పోయి మోకాళ్ళ కూర్చొని ప్రార్థిస్తాను. ప్రభువా, నీ నామంలోనే కదా వాళ్ళని స్వస్థపరుస్తున్నది, నీ నామం బట్టేగా చేస్తున్నాను, నీ నామం ఘనపరుస్తానే కదా చేస్తానంటే, కొద్దిసేపు ఈయన ప్రార్థన చేశాక పక్కన ఒక నిలబట్టు చూస్తున్నాడు. నిన్ను ఎవడు ఛాలెంజ్ చేయమన్నాడు అన్న? నీకు ఛాలెంజ్ చేయొద్దని చెప్పలేదా? నువ్వు ఛాలెంజ్ చేసావు. ఇది నా పని కాదు, ఆయన పని కాకపోతే ఎవరి పని? ఇప్పుడు ఇక ఎవడి పని కాదు ఇంకా. కానీ ఇప్పుడు ఏం చేయాలా? కానీ నాకు అర్థమైంది, ఇక నేను ఎప్పుడు చేయను ప్రభువా అంటే, నీ ఘనత కొరకు నువ్వు ఎక్కడ ప్రార్థన చేయొద్దు. నేను ఏదో దేవుడిని చూపించేసేయాలి, దేవుడు గొప్పోడని చెప్పేసేయాలి అని నువ్వు చేయొద్దు.
యేసుక్రీస్తు భూమి మీద ఒక మాట చెప్పాడు, జ్ఞాపకం ఉన్నదా? నా తండ్రి నాకు ఏమి చూపిస్తాడో అదే తప్ప నేను వేరేది చేయనన్నాడు. స్వస్థపరచాలన్నా ముందు ఆయన చూపించాలన్నాడు. ఈ దినం కూడా అదే జరుగుతుందండి. దేవుడు చెప్పిన వాళ్ళకే స్వస్థత అందరికీ అవ్వదు. యేసుక్రీస్తు భూమి మీద ఉండగా ఎంతమంది కుష్టి వ్యాధిగ్రస్తులు స్వస్థత పొందుకున్నారు? ఎలీషా కాలంలో ఎంతమంది స్వస్థత పొందుకున్నారు? ఒక్కడే కుష్టి వ్యాధిగ్రస్తుడు. బెతెస్దా కోనేరు చుట్టూ ఎంతమంది ఉన్నారు? అక్కడ బెతెస్దా కాదు, బెతెస్దా కోనేరు చుట్టూ ఎంతమంది వ్యాధిగ్రస్తులు ఉన్నారు? దానిలో స్వస్థత పొందుకుంది ఎంతమంది? ఒక్కడే. ఎందుకని ఒక్కడే అంటున్నానంటే, దేవుడి చిత్తములో అక్కడ ఎవరికైతే స్వస్థత ఇవ్వవలసి ఉన్నదో వాళ్ళు మాత్రమే పొందుకోవాలా, అది అందరిది కాదు. అలాగే ఈ దినము కూడా దేవుడు ఎవరికైతే నిర్ణయించున్నారో వారి స్వస్థత వారి దగ్గరికే వస్తుంది. దాన్ని ఎవరు ఆపలేరు. మీరు గమనించండి, బెతెస్దా కోనేరు దగ్గర అతను అక్కడే ఉన్నాడు. యేసుక్రీస్తు అక్కడికి వెళ్ళవలసి వచ్చింది వాడికి స్వస్థ ఇవ్వాలంటే. కాబట్టి ఒకడు బాగు చేయాలంటే దేవుడే రావాలండి. ఎందుకంటే పాత నిబంధన ఆయన మాట ఇచ్చేసాడు, వ్యాధిని ఇచ్చేవాడిని నేనే, స్వస్థపరిచేవాడిని నేనే. ఎప్పుడు వ్యాధి వచ్చిందని నువ్వు బాధపడద్దు, స్వస్థపరిచేవాడు వస్తాడని సంతోషపడు. అంటే నీ విశ్వాసం ఎక్కడ ఉండాలంటే ఇది తొలగిపోయే గడియ మీద ఉండాలి, అంతేగాని ఇది వచ్చిన గడియ మీద నీ భారం అంతా దాని మీద పెట్టుకొని ఇది ఎప్పుడు పోద్దా, ఇది ఎప్పుడు పోద్దా, ఇది ఎప్పుడు పోద్దా అని కాదు. ఆయన ఎప్పుడు వస్తాడా? ఆయన ఎప్పుడు వస్తాడు? నువ్వు విశ్వాసం కలిగి ఉన్నప్పుడు ఆయన రంగం మీదకి రావాల్సి ఉన్నాడు. ఆయన ఉన్నదే ఆ సమయానికి రావటానికి. అయితే ఆయన ఎప్పుడు తెప్పించాలన్నది కూడా నీ చేతుల్లోనే ఉన్నది. నాకు అపాయం వచ్చింది, ఇబ్బంది వచ్చింది, శోధన వచ్చింది, నేను దేవుడి వైపు పూర్తిగా తిరగాల. దేవుడు రావాలి అంటే ఆశ్చర్యం. చూడండి, ప్రార్థన ఎంత శక్తివంతమైనదంటే అవసరమైతే మన మరణాన్ని కూడా దాటేస్తుంది. రైట్? నిజమేనా? బైబిల్లో ఉన్నాడు, దేవుడు ఒక ప్రవక్తను పిలిచాడు. ప్రవక్తను పిలిచి చదువు, అక్కడ ఒక రాజు ఉన్నాడు. ఆ రాజుకి యేషయా, ఆ రాజు దగ్గరికి పోయి ఈరోజు నువ్వు చస్తావని చెప్పుపో. యేషయా వచ్చాడు ఏమంటే, అయ్యా రాజా, దేవుడు చెప్పాడు, యెహోవా ఇలాగూ సెలవిచ్చను, నువ్వు చస్తావని చెప్పమన్నాడు. చెప్పాడా? ఇప్పుడు చెప్పింది ఎవరు? యేషయా. యేషయా చెప్పమన్నది ఎవరు? దేవుడు. ఏమని చెప్పాడు? యెహోవా ఇలాగూ సెలవిచ్చను పో అంటే ఆ మాట మారుతుందా? మారదు. కానీ హిజ్కియా ఏం చేశాడు తెలుసా? బతిమలాడుకోలా, యేషయాని అడగల, ఏమడగల, గోడేపు తిరిగాడు. ప్రభువా, మాటలు అర్థమవుతున్నాయా? ప్రభువా, నాకు బతకాలను, నాకు ఇంకా చాలా పనులు పెండింగ్, నా పనులు పూర్తి చేసుకొని రాను ప్రభువా, నువ్వు ఏం చేస్తావు చెయ్యని ఎమ్మటే ఒకే మాట అడుగుతున్నాడు. నేను నీ పట్ల యథార్థంగా లేను ప్రభువా, నేను నీ పట్ల యథార్థంగా లేనా అడిగినప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు యథార్థంగానే ఉన్నా, నీకేం కావాలా? 15 ఏళ్ళు ఎక్స్ట్రా ఇచ్చారు బతకమని. యెహోవా ఎలాగూ సెలవిచ్చును, చస్తావని చెప్పించిన మాటను కూడా ఆయన దేవుడు వెనక్కి తీసుకున్నాడు. దేవుడు మనసు ఎప్పుడు మారుతో తెలుసా? నువ్వు ప్రార్థించినప్పుడు. ఆమేన్. ప్రపంచం మొత్తంలో శక్తివంతమైన ప్రార్థన ఆయుధం ఎందుకని ప్రవక్త అన్నాడు తెలుసా? నీ మరణాన్ని కూడా ఒకవేళ దేవుడే పలికినా నువ్వు ప్రార్థించినప్పుడు, ఆ ప్రార్థనలో యథార్థత ఉన్నప్పుడు, నమ్మకం ఉన్నప్పుడు, విశ్వాసం ఉన్నప్పుడు, దేవుడి పట్ల కృతజ్ఞత కలిగి ఉన్నప్పుడు, నీ ప్రార్థన బట్టి దేవుడు నీ మరణాన్ని కూడా పక్కకి జరపాల్సిందే. ఆమేన్. కాబట్టి ఇటువంటి శక్తిని దేవుడు ఈరోజు నీకు ఇచ్చున్నాడంటే బయట ఎవరో చెప్పడం కాదు, డాక్టర్లు చెప్పడం కాదు, బయటోడు చెప్పడం కాదు, ఎవరో కాదు, కానీ నీ నమ్మకము నిన్ను సృష్టించిన వాడి మీద ఉన్నట్లయితే, ఆయన నీకు ఇచ్చిన శక్తివంతమైన ఆయుధం మీద కానీ ఉన్నట్లయితే నీకు వచ్చే ప్రతి దాన్ని నువ్వు తప్పించుకోగలవు. హల్లెలూయా. ఎంత శక్తి ఉంది ఇప్పుడు మన దగ్గర. ఇది బయట ఎవడి దగ్గర లేదు, ఒక క్రైస్తవుడి దగ్గరే ఉన్నది. మరి ఇప్పుడు క్రైస్తవుడు దేనికి భయపడాలా? అందరు భయపడేది ఒక్క మరణానికే. హిజ్కియా దగ్గరికి దేవుడు ప్రవక్త వచ్చి నువ్వు చచ్చిపోతావని చెప్తే ఆయన భయపట్టలేదు అసలు. యేషయా గారు, మీ పని అయిపోయింది కదా, ఇక మీరు వెళ్తే నా పొలం నేను ఉంటా. ఏ పని? ప్రార్థన. ఏంటి ప్రార్థన అంటే? దేవుడితో మాట్లాడటం. ఇప్పుడు హిజ్కియా ఏం చేస్తున్నాడు? దేవుడితో మాట్లాడుతున్నాడు. దేవుడు ఒక న్యూస్ పంపిస్తే తిరిగి దేవుడిని, అయ్యా నువ్వు మనసు మార్చుకుని అడుగుతున్నాడు హిజ్కియా. దేవుడు మార్చుకోవాలా వద్దా? మార్చుకున్నాడా లేదా? మరి నేను అంటున్నాను, ఆ హిజ్కియా మరణాన్ని తప్పించిన దేవుడే ఈరోజు కూడా దేవుడే కదా. ఈ రాత్రి కూడా అనేది దేవుడే కదా. మన జీవితంలో అలాంటి దేవుడే కదా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ. అంటే నువ్వు ఎప్పుడైతే యథార్థంగా ప్రార్థించావో జ్ఞాపకం పెట్టుకో,
ఇందా చెప్పిన మాట యేసుక్రీస్తు చెప్పిన మళ్ళా నీ జ్ఞాపకం చేస్తున్నా. యథార్థత అంటే నీ హృదయంలో ఎవరి మీద విరోధం ఉండద్దు. ప్రైజ్ ది లార్డ్. సాధ్యమేనా? హిజ్కియా గురించి చెప్పున్నా. ఇప్పుడు నా గురించి ఒక మాట చెప్తున్నా. కోవిడ్లో మంచం మీద ఉన్నప్పుడు, లేవలేని తిరగలేని స్థితిలో ఉన్నప్పుడు దేవుడిని అలాగే అడిగున్నా, ప్రభువా ఒకవేళ ఇదే నేను వచ్చే గడి అయితే ఇప్పుడు నేను సిద్ధంగానే ఉన్నా, లేదా నేను లేస్తే ఒకవేళ అనిగా నువ్వు పైకి లేపితే నీ పరిచర్య ఎంతో ముందు కన్నా కూడా ఇంకా యథార్థంగా బలంగా చేస్తా, ఎక్కువ సమయం నీ పరిచర్యకే కేటాయిస్తా. ఎందుకు తిరుగుతున్నాం ఇప్పుడు? ఆ రోజు ఆయనకి ఇచ్చిన మాటకి, ఆయన ఏ మాట ఇచ్చామో ప్రార్థనలో నువ్వు దానికి కట్టుబడి ఉండాలా. 66 కీర్తనలో ఒక మాట ఉంటుంది 14వ వచనంలో, నువ్వు శ్రమల్లో ఉన్నప్పుడు నీ పెదవులు మొక్కుకున్న మొక్కుబడులను నువ్వు తప్పక చెల్లించాలా. కానీ చాలామంది మనలో ఉన్నాం కదా, మనలో చాలామంది ఏం చేస్తామో తెలుసా? శ్రమలు వచ్చినప్పుడు మామూలుగా ఉండే మొక్కుబడులు ఎలా మొక్కుతామంటే నువ్వు అడిచి 4 మీద ఏది ఉందని మొత్తం మొక్కేస్తాం. అయిపోయాక గమనించండి, ఇందా మనం అసలు ఈ ప్రార్థన సిరీస్ ప్రారంభించింది హన్నా దగ్గర బిగిన్ చేసాం. అవునా? హన్నా అక్కడ ప్రార్థించినప్పుడు ఏమడిగింది? ప్రభువా నాకు పిల్లల్ని అడగల, నాకు మొట్టమొదటిగా ఒక కుమారుణ్ణి, ఆ కుమారుని నీకు అప్పగిస్తా నేను. ఇప్పుడు దేవుడిచ్చని తిరిగి దేవుడికి ఇచ్చేసాక దేవుడు మళ్ళీ ఇవ్వాలా వద్దా? ఆమె ఎలాగడి చూసే అంత ప్రార్థనలోను ఎంత జ్ఞానం తడిగింది చూసావరా? ప్రభా నువ్వు మొట్టమొదటి కొడుకు, నువ్వు ఆ కొడుకు నీకే ఇచ్చేస్తా. ఇప్పుడు ఆమె బాధలో ఏడుస్తూ ప్రవక్తను ఆమె ప్రార్థిస్తుంటే ఆ సర్వీస్ మొత్తం డిస్టర్బ్ అయింది అన్నాడు. అయినా ఆమె పట్టించుకోవాలా. ఆ పాస్టర్ గారు లాస్ట్గా ఆమె చూసి నువ్వు తాగొచ్చావని అడిగాడు. ఎటువంటి ప్రార్థన చేసిందామా? ఈరోజు మన సంఘంలో ప్రార్థన చేస్తే పక్కనోడికి తెలియదు. వినబడుతుందా పక్కనోడికి? అసలు ఎప్పుడైనా ప్రార్థన చేస్తే మన పక్కనోడికి ఎప్పుడైనా తగిలాము ఇట్లాగా? మనము తగలం, వాళ్ళు తగలరు. ఎందుకంటే మనకు ఒక గీత ఉంటుంది, ఒక సర్కిల్ గీసుంటాం. ఆ సర్కిల్లో ఇనప కొయ్యికి మనం బిగిసిపోయినట్టుగా అలా ఉండిపోయి ఒక పోత పోసే విగ్రహం మాదిరిగా ఉండి మనం ప్రార్థన చేస్తున్నాం. నిజంగా ఆరాధనతో ఆత్మతో కానీ చేస్తే మనం ఎక్కడుండాలా? నేను చెప్పే కథలో జ్ఞాపకం ఉందా? 2016 సంవత్సరం మొట్టమొదటిసారి నా జీవితంలో ఆరాధన అంటే ఏంటో చూసా. ఆఫ్రికా దేశం వెళ్ళి, ఉగాండా దేశం. ఇది ఇక్కడ మొట్టమొదటి ఒక ఆయన ఇక్కడ నుంచొని ఉన్నాడు. ఆయన వచ్చేటప్పుడు పిల్లవాడిని భుజం మీద ఎక్కించుకొని వస్తున్నాడు. ఒక పైన కోట్ వేసుకున్నాడు. వస్తాడు. నేను చూసాను ఆ షూ వేసాడు. షూ కింద మొత్తం అసలు ఏమీ లేదు, పైకి మాత్రం షూ కనిపిస్తుంది. వచ్చి అక్కడ ఆరాధన చేస్తున్నాడు. ఇలా చెయ్యి పైకెత్తితే చూసా ఈ టీషర్ట్ లోపల మొత్తం చిరిగిపోయింది. ఇదంతా పాట బిగినైంది. ఇక్కడ పాట అయిపోయేటప్పటికి ఇతను ఇక్కడి నుంచి పోయి ఆ చివరి ఎక్కడో ఉన్నాడు. అసలు ఎటు చూస్తున్నాడు తెలియట్లా. కళ్ళు మొత్తం ఇక్కడి నుంచి దారిలో గారిపోతున్నాయి, మొత్తం నడిచిపోతున్నాయి. మళ్ళా పాట అయిపోగానే మళ్ళీ ఇక్కడికి వచ్చాడు. మళ్ళీ రెండో పాట బిగినాడు, ఇంకోసారి ఎక్కడ ఉన్నాడు పాట అయ్యేసరికి. మనం ఎంత జాగ్రత్తగా కొడతామంటే చప్పట్లో, ఎంత జాగ్రత్తగా కొడతామంటే చప్పట్లు తెలుసా? మధ్యలో ఏదైనా పడి చచ్చిపోతుందేమో ప్రాఫెసర్ గారు, మాకు ఏం చావకూడదు, మేము ఎంత అంతేనా? మనం పాట పాడుతూనే ఉంటాం, చర్చిలో మొత్తాన్ని చూస్తాం మనం అందరినీ. మరి దావీదు ఎట్లాంటి ఆరాధన చేశారనే బైబిల్ మనం చూస్తున్నాం. అవునా? మరి మనం ఆరాధన మళ్ళీ అదే పాడతాం, దావీదు వలె అని పాడతాం. మళ్ళీ ఆరాధనలో దావీదు వలె ఆరాధన అంటామా లేదా? ఇందాక కూడా అన్నాడుగా ప్రశాంత్, పాడలేదా ఇందాక? అంటాం మనం. కానీ ఆ దావీదు మాత్రం రావట్లే మన లోపలికి, ఆ ఆరాధన మాత్రం రావట్లా, ఆ పదాలు మాత్రం వచ్చేసింది మనకి. ఈ లోతుకు పోవద్దా? ఆ ప్రభావం మనలో కనిపించద్దా? ఆ శక్తి మనలో కనిపించద్దా? ఆ నిజమైన ఆరాధన చేస్తే కదా అప్పుడు దేవుడు మన లోపల దిగొచ్చేది. ఎప్పుడైతే ఆరాధనలో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నా, నిజమైన ఆరాధనలో వాక్యము చెప్పడానికన్నా ముందుగానే దేవుడు ఆత్మ సంఘంలోకి వచ్చేది ఆరాధనలోనే. ఈరోజు మనం ఎలాగైపోయామంటే వాక్యంలో దేవుడు వస్తాడు కదా, ముగింపు ప్రార్థనలో దేవుడు వస్తాడు కదా, లేదా అయిపోయాక పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకుందాం కదా. కాదండి, నువ్వు సంఘానికి వచ్చి వాక్య వినోలోపే ఆ ఆరాధనలో నువ్వు ఎలాగంటే దేవుణ్ణి కిందకి తీసుకురావాలి, దేవుణ్ణి సంఘంలోకి తీసుకురావాలా.
మీరు ప్రార్థిస్తా ఉంటే దేవుడు ఇక్కడి నుంచి పక్కకు పోవటానికి వీల్లేదు, ఆయన కదల్చబడకూడదు. అటువంటి విశ్వాసం నువ్వు కలిగి ఉండాలి. ఆ తర్వాత ఎందుకు ఆరాధన అంటే, సంఘంలో పరిశుద్ధాత్ముడు వచ్చి ఆరాధన జరిగేటప్పుడే ప్రతి ఒక్కరి హృదయాన్ని దున్నినప్పుడు ఆ తర్వాత వాక్యం అనే విత్తనం చల్లబడుతుంది. మరి దున్నబడకుండా ఎక్కడి నుంచి వాక్యం చల్లాలా? ఆ చల్లిన ఎక్కడ పడుతుంది? దున్నకుండా అక్కడ విత్తనం చల్లితే దానివల్ల ప్రయోజనం ఏంటండి? అవునా? అంటే నువ్వు ప్రార్థించినప్పుడు, ఆరాధించినప్పుడు నీ హృదయం ఎలాగ ఉండాలంటే పూర్తిగా దేవుడి వైపు తిరిగి ఉండాలి. దేవుడు కాక ఇక మరేది నీకు కనిపించకూడదు, మరేది నీకు వినబడకూడదు. ఎంత శక్తివంతమైన ఆయుధం దేవుడు మనకిచ్చాడు. వాడుతున్నాము మనం. ఈరోజు మనకు ఒక అలవాటు ఉన్నది. చూడండి, 200, 300, 400, 500 పెట్టి పురుషులు కానీ స్త్రీలు కానీ బట్టలు కొన్నారనుకుందాం, చీరలు కానీ చొక్కాలు కానీ. ఇది రోజు వాడేస్తారు. అవునా? ఒక 25,000, 50,000 పెట్టి కొన్నారనుకోండి, దీన్ని ఏం చేస్తారు? నిజం చెప్పండి, ఎక్కడ పెడతారు చెప్పండి? ఫస్ట్ బీరువాల అలా పెట్టేస్తారా? ముందు దాని లోపల పేపర్లు పెడతారు, ఎందుకంటే ముడతలు పడకూడదు. నిజమేనా? ఆ తర్వాత దాన్ని ఒక కవర్లో పెడతారు, దాని తర్వాత దాన్ని ఇంకో కవర్లో పెడతారు. అది కదల్చబడని స్థితిలో దాన్ని చాలా జాగ్రత్తగా పెడతారు. అవునా? ఎప్పుడు వాడాలి అది? రైట్. మనం ప్రార్థన ఎప్పుడు వాడాలి? సేమ్ అలాగే పెట్టే ఇప్పుడు కూడా మనం ప్రార్థనని, మన విలువైన బట్టలు ఎలాగ దాచిపెట్టామో, గతంలో ఉన్నప్పుడు బంగారు నగలు ఎలా దాచిపెట్టామో, ఇప్పుడు కూడా మనం వాటిని అలాగే దాచిపెట్టాం. ఎందుకంటే ఎప్పుడన్నా తీద్దాం, అది ఎప్పుడంటే అప్పుడు తీయొద్దు, విలువైనది. అంతేనా? ప్రార్థన అనేది ప్రతిరోజు నీ జీవితంలో వాడాల్సింది. నువ్వు దాన్ని ఎంతగా వాడితే అది అంత బలమైనది, అది ఇంకా అంత షార్ప్ అవుతుంది. అది ఇంకా పదునెక్కాలంటే నువ్వు దాని నిమిత్తం ప్రార్థించేవాడిగా ఉండాలి. నీ జీవితంలో దేవుడు ఒక కార్యం జరగాలంటే ప్రార్థన కాక ఇంకేమైనా ఉన్నదా? ప్రార్థన ప్రారంభమైతే విశ్వాసం ముగింపై ఉన్నది. నువ్వు ప్రార్థించని బిగిన్ చేసావు, దాని లోపల విశ్వాసం లేకపోతే ఎంత ప్రార్థించినా అవ్వదు. నేను విశ్వాసం కలిగి ఉన్నాను, నేను ప్రార్థన చేయనంటే ఉన్నారని మహానుభావులు వాళ్ళు కూడా ఉన్నారు. ఈ పని చేయదు. ఎందుకు పని చేయదు? ఇదే కారణం. ఇంకొక మాట అంటాం, అసలు పాస్టర్ గారు నేను కానీ ప్రార్థన చేస్తానా? చెప్పండి. అసలు నేను ప్రార్థనలో కూర్చోను, కానీ నేను కానీ కూర్చుంటే నా ప్రార్థనలో ఎట్లాంటి ఏదైనా కూడా జరిగిపోవాల్సిందే. అసలు ఒక జ్ఞాపకం చేసుకో, ఇంత ప్రగల్భాలు పలికేవాడు ప్రార్థన పనిచేయదు అసలు. ప్రగల్భాలు దేవుడు అసలు లెక్కే చేయడు. ఒకసారి పేతురు మాటలు మాట్లాడుతూనే పక్కన యేసుక్రీస్తు అన్నాడు, చీ సాతాను అవతల పో అన్నాడు. అంటే ప్రగల్భాలు పలికేవాడి దగ్గర ఏముంటుంది? అది సంగతి. సాతాను ఉండగా ప్రార్థన పని చేస్తుందా? అది అంటే ప్రార్థన పని చేయాలంటే మన దగ్గర ఏముండకూడదు? గర్వం ఉండద్దు, ప్రగల్భాలు ఉండద్దు, హెచ్చించుకునే గుణం ఉండద్దు. మనం మాట్లాడుతున్నాం, మనం పోయినసారి కూడా మాట్లాడుకున్నాం. గుడి లోపల ఒకటి ప్రార్థన చేస్తున్నాడు, గుడి బయట ఒకటి ప్రార్థన చేస్తున్నాడు. జ్ఞాపకం ఉండదా? లోపల ఎవరు? పరిసయ్యుడు. బయట ఎవరు? లోపల ఏమని ప్రార్థిస్తున్నాడు? బయట వాడిని చూపిస్తా, ప్రభా నేను వాళ్ళలాగా లేకుండా ఉన్నాను ప్రభా, నీకు వందనాలు తెలియజేస్తా ప్రభా అంటే ఏం చేశాడు? ఇప్పుడు హెచ్చించుకున్నాడు. యేసుక్రీస్తు చెప్తున్నాడు, రెండు చెప్పిన ఆయన ఏమన్నాడు? వీడు హెచ్చించుకున్నాడు కాబట్టి వీడి ప్రార్థన దేవుడు వినలేదు, బయటోడు ప్రార్థన విన్నాడు అంటున్నాడు. అంటే ప్రార్థనలో మనం ఏమి కలిగి ఉండాలంటే తగ్గింపు కలిగి ఉండాలంటే, దీనత్వం కలిగి ఉండాలి. విశ్వాసం ఎలాగైతే ఉండదో, క్షమించే గుణం ఎలాగైతే ఉన్నదో, తగ్గింపు అలాగే ఉండాలి. నువ్వు ఎదుటోడిని క్షమించాలంటే ముందు నీ లోపలికి దీనత్వం రావాలి. దానికి ప్రవక్త చెప్పాడు, అద్భుతమైన మాట చెప్తాడు. నువ్వు ఒకరిని క్షమించాలి అంటే నువ్వు ముందు దేవుడి దగ్గర క్షమించబడాలి. నువ్వు ఒకసారి దేవుడి దగ్గర క్షమించబడినప్పుడు అప్పుడు నీకు ఆ క్షమాపణ పొందుకున్న తర్వాత నువ్వు లోపల ఒక భారం కలిగి ఉంటావు, ఒక అనుభూతిని కలిగి ఉంటావు. ఆ అనుభూతి యొక్క విలువేంటో తెలుస్తుంది. అప్పుడు ఎదుటోడి దగ్గరికి వచ్చినప్పుడు వాడు క్షమిస్తే వాడు ఎటువంటి అనుభూతిని పొందుకుంటాడో నీ లోపల నువ్వు అనుభవం కలిగి ఉన్నావు. ఈ అనుభవం లేకపోతే ఎలా క్షమించగలవు? గర్వం ఉంటుంది అక్కడ. కాబట్టి ఈరోజు గర్వం ఉందంటే అర్థం ఏంటంటే నేను ఇంకా క్షమించబడలేదని. నేను ఒకసారి క్షమించబడితే, నేను ఒక తప్పు చేసా, ఒక పాపం చేసా, ఒక అపరాధం చేసా, నేను పోయి క్షమాపణ అడగాల వద్దా? ఇప్పుడు నేను క్షమాపణ అడిగిన తర్వాత ఆ వ్యక్తి క్షమించిన తర్వాత నా మనసు ఎలాగ ఉంటుంది? బరువు తగ్గిందా? భారం తగ్గిందా? వస్తాయా కన్నీళ్ళు? ఇక రావు, ఇక అయిపోయినాయి.
క్షమించేదాకే కన్నీళ్ళు. క్షమించాక చూడండి, క్షమించిన తర్వాత రోజు పోయి నన్ను క్షమించామని ఏడుస్తాం. మనం క్షమించమని అనటానికే కష్టంగా ఏడుస్తాం. ఇక క్షమించాక మన్నాడు ఎందుకు ఏడుస్తాం? ఒకవేళ మళ్ళీ ఏమైనా అన్నారా, అదేంటి అది మనం క్షమించాను మళ్ళీ అప్పుడు అంటున్నావు ఏంటి అంటే మన జీవితం ఎలా ఉండాలంటే, ఒకసారి తప్పు చేసిన తర్వాత, పాపం చేసిన తర్వాత అది మళ్ళా నీ జీవితంలో రెండోసారి రావద్దు. ఆమె చెప్పలేదు ఎక్కడ కూడా. మీరు చెప్పకపోయినా కూడా చెప్తాను నేను. ఒకసారి ఒక తప్పో పాపం చేస్తున్నావు, అది క్షమించబడింది, దాన్ని మళ్ళా నువ్వు రిపీట్ చేయి. డోంట్ రిపీట్ ఇట్. ఎందుకు రిపీట్ చేయొద్దంటే, నువ్వు మొట్టమొదటిసారి క్షమించబడ్డావు, ప్రతిసారి క్షమించబడతాను అనుకోవద్దు దేవుడి దగ్గర. అవునా? ఆయన దగ్గర లెక్క నువ్వు చెప్పవలసి ఉంటావు. కాబట్టి ఆ లెక్క చెప్పాలని నేను గుర్తెరిగినప్పుడు నేను ఏం చేయాలంటే, మళ్ళీ దాని జోలికి పోకుండా ఉంటమే నాకు తెలిసి ఉత్తమమైన మార్గం. అవునా? యేసుక్రీస్తు దగ్గరికి ఒక స్త్రీ వచ్చింది, వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ. ఆయన తీసుకొచ్చి ముందు నుంచో పెట్టారు ఆమెని. వాళ్ళందరూ రాళ్ళు తీసుకొచ్చారు. అని అంటున్నారు, నువ్వు నిజంగా ప్రవక్తమైతే ఈమె వ్యభిచారంలో పట్టబడింది, ఈమెను ఏం చేయాలో చెప్పు. సరే, మీకు ధర్మశాస్త్రం ఏం రాసి ఉంది? ధర్మశాస్త్రంలో మోషే రాశాడు, ఈమె రాళ్ళతో కొట్టి చంపాలని. రైట్, అలాగే చేసేయండి. అందరూ బెల్ట్లు టైట్ చేశారు, రాళ్ళు తీసుకున్నారు, పెద్ద పెద్ద రాళ్ళు మొత్తం వెతికారు, తీసుకొచ్చి రెడీగా ఉన్నారు. ఈ ఎక్కడి నుంచే పెట్టి చంపమంటావు చెప్పు. ఆమె అక్కడే ఉంటుంది, మీరు ఎక్కడి నుంచి అని కొట్టచ్చు. అయితే మీలో పాపము చేయని వాడు ఫస్ట్ రాయి వేయండి, తర్వాత మిగతా వాళ్ళందరూ వేయండి. ఎంతమంది వేశారు? వేయలేదా? అయితే మీరు గమనించిన సంగతి ఒకటి ఉన్నది ఇక్కడ. అందరూ రాళ్ళు పడేసి వెళ్ళిపోయారు, అంతేనా? బైబిల్ అదేగా చెప్పినది. అంటే ఇప్పుడు వాళ్ళందరూ ఏం చేశారు? కానీ ఆశ్చర్యం ఏంటి తెలుసా? ఈమె పాపం క్షమించబడింది, వాళ్ళ పాపాలు క్షమించబడలే, వాళ్ళతో పాటు ఉన్నాయి. ఈ రాత్రి మనకు అర్థం కావాల్సిన సంగతి అది. వాళ్ళ పాపాలు వాళ్ళతో పాటు ఉన్నాయి, ఎందుకంటే ఈమె పాపాలు క్షమించబడ్డాయి కదా ఇక్కడ. కానీ వాళ్ళు కూడా చేసుకొచ్చి పాదాల దగ్గర పడి ఉంటే వాళ్ళు క్షమించబడేవాళ్ళు. ఈరోజు మనం చేస్తున్నదే, ఎవడో ఒక దొంగ దొరికాడండి, ఆ దొరికినోడు పాపమే క్షమించబడి, అమ్మ వాడు తప్పు చేశాడు, ఆమె తప్పు చేసింది, అలాగే ఇలాగా ఆమె పాపం క్షమించబడింది. రైట్, మరి మన సంగతి? మనకి ఎవరు దొరికారో వాళ్ళని హైలైట్ చేస్తాం కదా మనం, అవునా? మరి దొరికినోడి సంగతి ఏంటి? అదే సామెత ఉంది తెలుగులో, దొరికినోడే దొంగ, దొరకనోడు ఎవరాళ్ళు? దొర, మామూలు దొరలు కాదు. అయితే ఆశ్చర్యం ఏంటంటే, దొరికినోడు ఫస్ట్ ఏం చేస్తాడు? నేను కాదు అంటాడు, నువ్వే చేసావు అంటాడు. కాసేపటికి ఆధారాలు బయట పెట్టాక నేనే చేశా అంటాడు. ఇంకా గట్టిగా మాట్లాడితే నేను తప్పు చేస్తే ఇంకోసారి చేయను అంటాడు. ఇంకా గట్టిగా మాట్లాడితే నన్ను క్షమించమని నడుస్తాడు. రైట్, వాడి పాపాలు అక్కడ క్షమించబడ్డాడు. వాడు ఏదో ఒక దాని దగ్గర కమిట్మెంట్ అయ్యి వాడికి ఉన్నది మొత్తం బయట పడేసుకొని క్షమాపణ అడిగి, తప్పు చేసిన వాడి దగ్గర, పాపం చేసిన దగ్గర పోయి దాన్ని పొందుకున్నాడు. ఇక క్షమాపణ పొందుకున్నాడు అక్కడి నుంచి. రైట్, మరి ఇప్పుడు దొరకని వాళ్ళ సంగతి ఏంటి? అవునా? ఇది ఈరోజు పరిస్థితి. సంఘంలో ఎవరు లేరా? ఏదో ఓ రకంగా ఒక దాంట్లో కాదు, మనం ఒక దాంట్లో పడకపోయి ఉండొచ్చు, ఇంకో దాంట్లో ఉండి ఉండొచ్చు. ప్రతి దాన్ని మనం దేవుడి దగ్గర తీసుకురావాలండి. ఎందుకు ఈ ప్రార్థన గురించి వెళ్తున్నామంటే, మనము ఈ ప్రార్థనలోనే సంఘమంతా ఒకే ఆత్మ కిందకు వచ్చేది. ఆ మేడగదిలో ఒకే ఆత్మ కిందకి రావాలంటే ముందు వాళ్ళు ఏక మనసు కలిగి ఉండాలి. ఆ ఏక మనసు రాకుండా దేవుడు ఒక ఆత్మ రాదు. మన కుటుంబంలో ఇద్దరు కలిసి ప్రార్థన చేసినా వారిద్దరూ ఏక మనసు కలిగి ఉండాలి. ఏమైనా పాట పాడినా ఒక వ్యక్తికి నిలబడి పాట పాడతామంటే అందరూ ఆ పాటలో శృతి కలిపినప్పుడే ఆత్మ అనేది పనిచేస్తుంది. నా ఇష్టానుసారంగా నేను పాడితే, మనం కూడా పాటలు పాడుతూ ఉన్నాం చూడండి. ఇద్దరు పాడమంటే ఒకడు 3:30లో పాడతాడు, ఇంకోటి 7:30లో పాడతాడు. అవునా? ఒకటి ముందు పెడతా ఉంటుంది, ఒకటేమో గూడ్స్, ఇంకోటేమో విమానంలాగా పోతూ ఉంటుంది. అవునా కదా? ఇప్పుడు పాడేవాళ్ళు ఇద్దరు ఎలాగ పాడాలా? ఒకే ఆత్మ. ఇప్పుడు సంఘం అంతా ఎలాగ ఉండాలా? అదే ఆత్మలోకి రావాలి. అప్పుడు దేవుడు ఒక ఆత్మ మన మధ్యలో పనిచేసేదై ఉంటుంది. వాళ్ళు ఇప్పుడు చూడండి, మా సంఘంలో నేను పాటలు పాడుతున్నప్పుడు గమనిస్తూ ఉంటా, వాళ్ళు కళ్ళు మూసుకొని పాడుతూ ఉంటారు. అవునా? మరి మనం లేదు. పాటలు పాడేవాడు ముందే చెప్తారు, కొద్దిమంది అయితే పాటలు పాడేవాళ్ళు చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్టండి, అందరు పాటలు స్వరం కలపాలా అని చెప్తారు. పాట బిగినవగానే అందరూ నీళ్ళు కలుపుతారు. తర్వాత
ఎవడు తాళదే. అంటే ఇప్పుడు పాట ఎవరి కోసం? పాడుకునేవాడి కోసం, అంతేనా? ఇప్పుడు నాకు కాదు ఆరాధన, అది ఆరాధనలో నేను లేనా? మనం లేమా? ఆరాధనలో మనం ఉంటే మనం ఎలాగ ఉండాలంటే నీ స్వరము కూడా దాంట్లో కలిసిపోవాలి. ప్రవక్త అంటున్నాడు, ఆరాధన ఎలా చేయాలంటే నీకు ఎంత స్వరం అయితే ఉన్నదో అంత స్వరముతో ఆరాధన చేయి అన్నాడు. అవునా? మనం పాట పాడమంటే ఎలా పాడతాం? ఇక్కడ ఒక ఆయన పాట పాడుతున్నాడండి, నిజంగా సంఘం అంతా పాడితే మైకులు పాడే స్వరం వినబడుతుందా? వినబడదండి. మీ స్వరాలు బయటికి వినబడాలా. కానీ మనం ఏం చేస్తాం? చాలా జాగ్రత్తగా కాపాడుకుంటాం మన స్వరాలను. అవునా? ఎప్పుడైనా నీళ్ళల్లో కోపం వచ్చినప్పుడు చెప్పండి, డెసిమల్స్ అంత 92 వస్తుందా, 127 వస్తుందా? మొన్న ఎవరు చెప్తున్నాడు, ధోని అని ఒకడు క్రికెట్ ఏదో జట్టు కెప్టెను, ఆయన గ్రౌండ్లోకి వస్తామంటే 132 డెసిమల్స్ వచ్చింది. 1,00,000 మంది ఒకేసారి కేకలు పెట్టారండి. ఒక భూ సంబంధమైన ఒక మనిషికి, ఒక కర్ర ఒక బాలు పట్టుకొని ఆడుకునే ఒక వ్యక్తికి అంత గొప్పగా అరిచి కేకలు పెట్టారంటే నిజమైన దేవుడికి మనం ఎంత కరవాలండి? ఎంత డెసిమల్స్ రావాలి నిజంగా కేకలు పెడితే మనం? అంటే మనం ఏం చేస్తున్నామంటే లోకంలో ఉన్నదానికేమో అంత ప్రియారిటీ ఇచ్చేసాం, మరి దేవుడికి ఇస్తే మనం ప్రార్థన ఆరాధన ఎలాగ ఉండాలా? నీకు హృదయము దేవుడికి ఎప్పుడైతే ఇచ్చావో నువ్వు చేసేది అన్నీ కూడా బలంగానే ఉంటాయి. నీ హృదయం ఇచ్చాకే, నీ హృదయం ఎప్పుడైతే దేవుడికి ఇచ్చున్నావో నీ హృదయ స్థానంలో వాక్యం పట్ల విశ్వాసం ఉంటుంది. వాక్యం పట్ల నువ్వు కలిగి ఉన్న విశ్వాసమే నీ జీవితంలో ఘనమైన కార్యం చేసేది. కాబట్టి నేను ఆయన స్తుతించడం కన్నా నాకు ఇంకేం కావాలా? అవునా? మనం ఎప్పుడు సిగ్గుపడాలంటే తప్పు చేసినప్పుడు సిగ్గుపడాలా, ఒప్పుకునేటప్పుడు కాదు. మనం ఎప్పుడు సిగ్గుపడాలంటే చర్చికి రాలేకపోతానని సిగ్గుపడాలా. మనం ఎప్పుడు సంతోషపడాలంటే చర్చికి వచ్చి ఆరాధనలో భాగమయ్యాక, ఆ ఆరాధనలో నా సంతోషం కనబడాలండి. దావీదు అంటున్నాడు, చర్చికి ఎలా రావాలి అంటే, సంఘముకి ఎలాగ రావాలంటే, దేవాలయం దగ్గరికి ఎలాగ రావాలంటే, యెహోవా సన్నిధికి ఎలాగ రావాలంటే సంతోషముతో ఉత్సాహముతో ఒకరినొకరు పురుకల్పుకొని మనం రావాలంటున్నాడు. ఎలా పురుకల్పబడతామంటే నువ్వు ప్రార్థనలో మండుతూ ఉన్నప్పుడు, విశ్వాసంలో బలంగా నిలబడ్డప్పుడు, నువ్వు దేవుణ్ణి ఎప్పుడెప్పుడు కలవాలా, ఎప్పుడెప్పుడు నేను దేవుడి మాటలు వినాలా అని ఈ ఆనందం ఉంటుంది చూసావా, ఆ ఆనందంలోంచే సమస్తం ప్రారంభించబడతాయి. ఆమేన్. కాబట్టి ఈరోజు మనం నిజంగా ప్రార్థిస్తే చేయాల్సిన మొట్టమొదటి పని విశ్వాసం ఉంచటము. నువ్వు ఏం ప్రార్థిస్తున్నావో మొట్టమొదటి నీకు తెలియాలా. ఇది అవసరమా, కోరిక? ఇది అవసరమా, నీకు విశ్వాసం కలిగి ఉండాలి. అది కోరిక, నువ్వు ఎంత గొప్ప విశ్వాసం కలిగి ఉన్నప్పటికీ అది అవ్వదు. అవసరమా, నువ్వు నిజమైన విశ్వాసం కలిగి ఉంటే అది జరగక మానదు. అది స్థిరపరచబడినది, ఎందుకంటే దేవుడిచ్చిన వాగ్దానం అది. ప్రార్థించినప్పుడు మీరు ప్రార్థించిన వాటిని పొందుకున్నామని నమ్మండి. ప్రార్థించిన వాడే వాటిని నమ్మాలా, ఇంకొకళ్ళు కాదండి. ఆ వస్త్రపు చెంగు ముట్టుకున్న గురించి మాట్లాడుతానంటున్నాడు. ఆమె ముట్టుకుంటే ఒక మాట అనుకున్నది, ఆయన నా వైపు తిరిగి ప్రార్థన చేయక్కర్లా, ఆయన నా వైపు చూడక్కర్లా, ఆయన శరీరం నేను తాకక్కర్లా, కనీసము ఆయన ధరించిన వస్త్రపు చెంగు ఆయన శరీరాన్ని తాకున్నది కదా, అది ఆ వస్త్రపు చెంగు అంచును ముట్టుకున్నా నేను స్వస్థత పొందుకుంటాను. అంటే ఆమె ఎటువంటి విశ్వాసం కలిగి ఉన్నదంటే, క్రీస్తు నా వైపు చూడక్కర్లా, ఆయన వెళ్ళిపోతున్నప్పుడు ఆయన వెనక నుంచి ఆయన ఒంటికి తగిలినది ఏదన్నా నేను ముట్టుకున్నా కూడా నాకు స్వస్థత వస్తుంది. ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నది ఆమె. ఈరోజు మరి నిజంగా మనం ఆమె కన్నా గొప్ప విశ్వాసం కలిగి ఉన్న కాలంలో మనం ఉన్నాం. ఆమె 7 ముద్దలు తెలియదండి, 7 దూతలు తెలియదు ఆమెకి. ఎట్లాంటి విశ్వాసం ఆమెది? ఇప్పుడు మనకి అన్నీ తెలుసు కదా, పారాగ్రాఫ్లు చెప్తాము, పుస్తకాల పేర్లు చెప్తాము, కోడ్లు చెప్తాము, మొత్తం చెప్పేస్తున్నాం. కానీ ఆ విశ్వాసం దగ్గరికి మాత్రం అటువంటి విశ్వాసం దగ్గరికి రాలేకపోతున్నాం. కారణం ఏంటంటే జ్ఞానం ఎక్కువైనప్పుడు విశ్వాసం తక్కువ అవుతుంది. ఈరోజు మనం ఉన్న కాలము జ్ఞానయుక్తమైన కాలము, అపాయకరమైన కాలము. ఈ అపాయకరమైన కాలంలో నిజమైన క్రైస్తవుడు కలిగి ఉండేది విశ్వాసము, ప్రార్థన. జ్ఞానం మీద నీవు ఆధారం చేసుకోవద్దు దేవుడి దగ్గర రావటానికి, విశ్వాసాన్ని ఆధారం చేసుకో. అపవాది ఇచ్చేది జ్ఞానము. ఈరోజు బైబిల్ చెప్తా ఉన్నది, మనకందరూ తెలుసండి, యెహోవా యందు భయభక్తులే జ్ఞానమునకు మూలము. అంటే ఇప్పుడు మనం ఎవరికి భయపడాలా? జ్ఞానానికి భయపడాలా, దేవుడికి భయపడాలా? నువ్వు దేవుడికి భయపడితేనే దేవుడి పట్ల జ్ఞానం కలిగి ఉంటావు. ఏంటి దేవుడి పట్ల భయం కలిగి ఉంటామంటే వాక్యము దాటిపోని నీ యొక్క జ్ఞానం. అది
వాక్యం దాటిపోనీయకుండా ఉండే జ్ఞానం నువ్వు కలిగి ఉండాలి. అది దేవుడికి లోబట్టమంటే, అది దేవుడికి భయపడటమంటే. ఈరోజు మన భయం అంటే ఎలాగంటే, లెక్కల మాస్టర్ చూసినప్పుడు వాడికి చేతిలో కర్ర ఉండగానే మనకు ఎలాగుంటుంది, ఎమ్మటే భయం వచ్చేస్తుంది. అవునా? ఇప్పుడు మనం ఆ భయం కోరుకుంటున్నాం. మనం దేవుడు అంటే అట్టంటి భయం ఉంది మనకి. కానీ దేవుడు అంటే ఉండాల్సిన భయం అది కాదండి. వాక్యము దాటిపోని భయము నువ్వు కలిగి ఉండాలి. అంటే అతిక్రమము చెయ్యొద్దు, అక్రమము చెయ్యొద్దు. దేవుడు నీకు ఏది ఇచ్చాడో, ఎంతవరకు ఇచ్చాడో నువ్వు దాని లోపలే ఉండు, దాన్ని దాటి నువ్వు బయటికి పోవద్దు. ఆయన వాక్యం ఇచ్చాడు, నువ్వు ఎట్టుపోయినా వాక్యము నీకు సరిహద్దు అయి ఉండాలి, దాని లోపల నువ్వు జీవించాలి. వర్తమానం ఇచ్చాడు, అది నీకు సరిహద్దు, నువ్వు దాని లోపల జీవించాలి. ఆయన విశ్వాసం ఇచ్చాడు, విశ్వాసం లోపల నువ్వు జీవించాలి, దాన్ని దాటి బయటికి రావద్దు. వాక్యానికి ఇంకేది కలపొద్దు, అటువంటి విశ్వాసం నీకు ఇచ్చాడు. ప్రార్థనలో నువ్వు వాక్యంతో కలిసిన ప్రార్థన నువ్వు చేసినప్పుడు నీకు సమాధానం రాదా? వస్తుంది. అది వచ్చే సమయానికి నీకన్నా ముందొచ్చి అక్కడ కూర్చుంటుంది. నీ విశ్వాసం ఎలా ఉండాలంటే, ఇది జరుగుతుంది. ఆమేన్. జరుగుతా లేదా? ప్రారంభించిన వచ్చిన దగ్గరికి వద్దాం. యేసుక్రీస్తు ఉదయం ఒక రోడ్లోంచి వెళ్తా అక్కడ ఒక చెట్టును చూసి, చెట్టు మీద చెయ్యేసి కాయలు ఉన్నాయి, వెతికితే కాయ ఒక్కటి దొరకల. ఆ అంజూరపు చెట్టు ఆయన చెప్పించి వెళ్ళిపోయాడు పొద్దున్న. సాయంకాలం మళ్ళీ ఇటు వస్తున్నప్పుడు పేతురుకి అది గుర్తొచ్చింది. ప్రభువా, బోధకుడా, పొద్దున్న వెళ్ళేటప్పుడు చెట్టును శపించావు కదా, ఈ చెట్టు ఎండిపోయింది చూడు. ఆయన అంటున్నాడు, గమనించండి, ఆ చెట్టును శపించాడని ఆయన తెలుసు, అది ఎండిపోయిందని తెలుసు. ఇప్పుడు పేతురు దాన్ని చూసి నేను అడుగుతున్నా, ఆయన అంటున్నాడు, ఆయన ప్రార్థన గురించి చెప్పట్లా దేవుడు, ఇక్కడ మీరు ప్రార్థిస్తే ఎలాగ జరుగుతాయి అంటున్నాడు. అవునా? అంటే ఇప్పుడు మనం కూడా ఏదైనా ఎండిపోవాలని ప్రార్థన చేద్దామా? ఆయన ఉద్దేశం ఏంటి? ఎలా చెప్పాడు తెలుసా? యేసుక్రీస్తు పర్వతం నేను గదిస్తానన్న ప్రార్థన చేసి చెప్పలా. మీరు ప్రార్థించినప్పుడు, విశ్వాసం ఉంచినప్పుడు ఈ పర్వతం పోయి సముద్రంలో పడేయబడిన కాకుండా అది అక్కడికి వెళ్ళి పడుతుంది. అంటే అంతకన్నా గొప్ప ప్రార్థన నువ్వు చేయగలవంటున్నాడు. ఈరోజు ఆ గొప్ప ప్రార్థన దేవుడు మన లోపల పెట్టున్నాడు. ఆయన చెప్పలేదా, భూమి మీద ఉన్నప్పుడు నేను చేసే కార్యములే కాదు కానీ నా యందు విశ్వాసం ఉంచిన వాడు నేను చేసే కార్యముల కన్నా గొప్ప ఘనమైన కార్యములు చేస్తాడు. అంటే ఇప్పుడు ఒక చెట్టుని ఎండిపోజేయటం మనకు కష్టమా? కష్టం కానే కదండి, చిన్న పని అది. అయితే దేవుడు అన్నాడు, ఇంకా పెద్ద నువ్వు చేయగలమంటున్నాడు. అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే, ఒకదాన్ని అక్కడ ఎండగొట్టాలని పాడు చేయాలని కాదు. ఉద్దేశం ఏంటంటే, నువ్వు విశ్వాసం ఉంచినప్పుడు అది జరుగుతుంది. అసాధ్యములా కనిపిస్తుంది కానీ జరుగుతుంది. ఈరోజు అది మనం కలిగి ఉండవలసింది. ఒక నిజమైన క్రైస్తవ జీవితంలో నువ్వు దేవుడిని ఒకసారి అడుగు, రెండోసారి ఏం చేద్దాం? నువ్వు నిజంగా నమ్మితే నువ్వు రెండోసారి నీ ప్రార్థన ఎలా ఉంటుందో తెలుసా? ఇచ్చావు ప్రభా, నీకు వందనాలు. నువ్వు మొదటిసారి అడిగావు, రెండోసారి నీ ప్రార్థన ఎలాగ ఉండాలా? ఇచ్చేసావు ప్రభా, నేను నమ్ముతున్నా ఇచ్చేసావని, నీకు వందనాలు, నువ్వు చేసిన కార్యం బట్టి నీకు వందనాలు తెలియజేసుకుంటున్నా. ఉందా ధైర్యం అంటున్నా? ఎంతమందికి ఉంది? నిజంగా చెప్పు. నిజంగా నువ్వు లోపల అటువంటి విశ్వాసం కలిగి ఉన్నప్పుడు, నువ్వు అలాగే విశ్వసించినప్పుడు, ఇప్పుడు దేవుడు నువ్వు నమ్మున్నావు కాబట్టి ఈ కార్యం జరిగిస్తాడని, అది నీ జీవితంలో నిజంగా అవసరమైనది అయితే ఆ కార్యం జరిగినప్పుడు నీ విశ్వాసం ఇంకా బలపరచబడుతుంది. అంటే ఈరోజు నీ విశ్వాసం ఎంత బలంగా ఉండాలంటే, ఈ గడియలో నువ్వు కలిగి ఉండాల్సిన విశ్వాసం ఏంటంటే, దేవుడు ఈ కార్యం చేస్తాడు, ఈ పని చేస్తాడు, నాతో పాటు ఉంటాడు, రాత్రి నా పక్కనే ఉన్నాడు, పొద్దున్న నా తోడుగా ఉన్నాడు. ఇవన్నీ ప్రాథమికమైన విశ్వాసాలండి. ఇవన్నీ విశ్వాసమే. కానీ ఇప్పుడు నువ్వు ఉన్న గడియలో ఇటువంటి విశ్వాసం కన్నా ఇంకా గొప్ప విశ్వాసం కలిగి ఉండాలి. ఏ విశ్వాసం అంటే, ఆయన రాకడొచ్చినప్పుడు నా శరీరము మార్చబడి నేను పైకి వెళ్తాను. అంటే ఎటువంటి విశ్వాసంలోకి రావాలి? ఎత్తబడే విశ్వాసంలోకి రావాలి. ఈ కాల ప్రవక్త అంటున్నాడు, యేసుక్రీస్తు రెండవ రాకడ కన్నా ముందు సంఘము ఎత్తబడే విశ్వాసానికి వస్తుంది. ఎత్తబడే విశ్వాసం రావాలంటే మొట్టమొదటి సంఘము స్వస్థతని పరిపూర్ణంగా నమ్మాలి. అవునా? ఇప్పుడు స్వస్థత ఎక్కడ జరగాలి? శరీరంలో, అంతేనా? శరీరంలో ఒక భాగం బాగోకో, ఒక పార్టీకి ఇబ్బంది అయ్యో, ఒక గాయమయ్యో, ఒక వ్యాధి వచ్చో, ఒక బాధ వచ్చింది, ఇదే నువ్వు నమ్మలేకపోతే ఈ శరీరం మొత్తం మారిందని ఎలా నమ్ముతావు? అంతేనా? స్వస్థత శరీరంలో ఒక భాగానికి, కాలుకో, తలకో, చెయ్యికో, గుండెకో ఎక్కడో ఒక సమస్య వచ్చింది, ఇదే నువ్వు బాగవుదని నమ్మితే ఎత్తబాటులోకి శరీరం మొత్తం మారిపోయి పైకి వెళ్ళగలిగితే ఎలా నమ్మగలుగుతావు? కాబట్టి ఎటువంటి విశ్వాసం మనం కలిగి ఉండాలంటే, స్వస్థతని నువ్వు నమ్మినప్పుడు ఈరోజు స్వస్థత చిన్న కార్యం అయిపోవాలా. ఏమా? దెబ్బ తగిలింది, మన విశ్వాసం ఎలాగ ఉండాలా?
జాగ్రత్త అండి, చాలా జాగ్రత్త చెప్తా ఉన్నా. విశ్వాసం ఉండాలి, అయితే ఈ విశ్వాసము అతి విశ్వాసం కావద్దు. ఈ రెండు డేంజరు. విశ్వాసం మంచిది, అతి విశ్వాసం నమ్మకం మంచిదే, కాన్ఫిడెన్స్ మంచిదే, ఓవర్ కాన్ఫిడెన్స్ డేంజర్. ఈ పని చేస్తావా, ఇదేంత నేను చేసేస్తా, నాకు ఇది లిటిల్ ఫింగర్. అవునా? ఏం జరిగింది ఇప్పుడు? ఎందుకని అంటున్నానంటే, కొన్నిసార్లు మనకున్న విశ్వాసాన్ని ఉండాల్సిన దానికన్నా ఎక్కువగా చూపించి అపవాది మన తప్పుదారులకు తీసుకుని పోతాడు. కాబట్టి నాకు విశ్వాసము నా దారి తప్పుతుందన్నప్పుడు నేను లోబడేవాడిగా, దీనుడిగా, తగ్గింపు కలిగి ఉండాలి. నేను నాకు ప్రార్థనలో చెప్తున్న ఉద్దేశం అదే. నువ్వు ప్రార్థించడానికి కూర్చున్నప్పుడు మొట్టమొదటి తగ్గింపు కలిగి ఉండాలి. ప్రభా నాకు ఇది లెక్కే కాదు ప్రభా, నేను చేసేస్తాను ప్రభా అని నువ్వు మాట్లాడొద్దు. ఏ విషయం కూడా నీ నోట్లో నుంచి అలాగా ప్రగల్భాలు రావద్దు. ఎందుకంటే అలా మన ప్రగల్భాలు పలికినప్పుడు అదే మాటలు మన జీవితంలో ముందుకు పోవటానికి ఆటంకం అవుతాయి. విశ్వాస జీవితంలో మరీ ఎక్కువగా ఆటంకం అవుతాయి. కాబట్టి నువ్వు నిజంగా చేయగలిగినా, నువ్వు దీనుడు అయి ఉంటే, ప్రార్థనాపరుడు అయి ఉంటే ఏమంటావంటే, ప్రభువు కృపగా నాకు తోడుగా ఉంటే ఇది నేను చేయగలుగుతా. దట్స్ ఆల్. నీ దగ్గర చేయగల నమ్మకం ఉన్నది, విశ్వాసం ఉన్నది, బలము ఉన్నది, ప్రార్థన శక్తి ఉన్నది. అది నీకు చిన్నదిగా కనిపిస్తున్నది, అయినప్పుడు నువ్వేం చెప్పాలి తెలుసా? ప్రభు చిత్తమైతే, ఆయన కృప అయితే నేను ఖచ్చితంగా చేయగలుగుతాను దాన్ని. అది చిన్నదే, కానీ విశ్వాసం ఎక్కడుందంటే, నేను చేయగలను నా మీద లేదు, కానీ ప్రభువు తోడుగా ఉంటే చేస్తాను. ఇప్పుడు అది నీకన్నా ముందు పెద్దది వచ్చింది, ఇప్పుడు కూడా నీ విశ్వాసం ఎలాగుంది తెలుసా? ఇది పెద్దది, నేను చేయలేనేమో కాదు, ఒకవేళ ప్రభు కృప అయితే, ఆయన చిత్తమైతే ఇది నేను చేయగలను. ఎందుకంటే బైబిల్ చెప్తా ఉన్నది, వర్తమానం చెప్తా ఉన్నది, నాకంటూ ఏది సాధ్యం కాదు, కానీ యేసుక్రీస్తుని బట్టి నేను అన్నీ చేయగలను. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు నామంలో నాకు సమస్తము సాధ్యము. అయితే అది ఎప్పుడు నేను పలకాలా? దేవుడి మీద విశ్వాసం పరిపూర్ణంగా ఉన్నప్పుడు, నా మీద విశ్వాసం నాకు పూర్తిగా పక్కకి జరిపేసుకున్నప్పుడు, నేను దేవుడిని మాత్రమే చూడగలిగినప్పుడు, నా నిజమైన జీవితంలో నేను జీవిస్తూ ఉన్నప్పుడు, అప్పుడు నేనేంటో నాకు తెలుస్తుంది. ఆమేన్. నీకెప్పుడు తెలియాల్సిన జీవితంలో ఒక సంఘటన మీకు జ్ఞాపకం చేస్తాను నేను. ఒక మాట, రియాలిటీ అని ఒకటి ఉంటుంది. అవునా? దీంట్లో మనం ఎప్పుడు ఉండం. ఉంటే తక్కువలో అన్న ఉంటాం, ఉంటే ఎక్కువలో అన్న ఉంటాం. రియాలిటీ అంటే వాస్తవము. అవునా? ఇప్పుడు వాస్తవంగా నేను ఏం చేయగలను ఇది నీకు తెలియాలి. నేను నాకైనా మించి ఆలోచన చేసుకుంటే నేను ఫెయిల్ అవుతా. నన్ను నేను తక్కువగా అనుకుంటే ఫెయిల్ అవుతా. ఎక్కువగా అనుకోవద్దు, తక్కువగా అనుకోవద్దు. నా శక్తి నాకు తెలియాల. నా శక్తి ఏంటో నాకు తెలియాల. అప్పుడు నా పాదములు నేల మీద ఉంటాయి. కొన్నిసార్లు మన పాదాలు నేల మీద ఉండవండి, నడుస్తున్నట్టుగా అనిపిస్తుంది, కానీ మనం ఉండం. కొంచెం పైన ఉంటాం మనం, అప్పుడు ఫెయిల్ అవుతాం. మనకి తక్కువ అనుకున్నాం అనుకో, అవకాశం పోతుంది. మనం ఎక్కువగా అనుకున్నాం అనుకో, కింద పడతాం. ఎక్కడ ఉండాలా? రియాలిటీ. నీ ఎప్పుడైతే నీ పాదములు భూమి మీద ఉన్నాయో, నీ కనుచూపు, నీ దృష్టి మొత్తం యేసుక్రీస్తు పాదాల మీద ఉంటుంది. నీ విశ్వాసము ఆయన పాదముల దగ్గరే ఉండాలా. నీ విశ్వాసం ఎప్పుడు క్రీస్తును చూస్తూనే ఉండాలా. నీ ప్రార్థన దినదినము, ప్రతిసారి నువ్వు ప్రార్థించిన ప్రతిసారి నీ ప్రార్థన ఆయన పాదాలు తాకాల్సిందే. హల్లెలూయా. ప్రతిరోజు నీ ప్రార్థన ఆయన పాదాలు తాకినప్పుడు నీలో ఉన్న విశ్వాసం ఎలాగుంటుంది, నీ యొక్క శక్తి ఎలా ఉంటుంది, నీ చుట్టూ ప్రభావం ఎలాగుంటుందంటే, కొద్ది రోజులకి నువ్వు చేసే ప్రార్థన కానీ దినదినం ఆయన కానీ తాకుతూ ఉన్నట్లయితే, ఆయనలో ఉన్న ప్రభావం ఇప్పుడు నీ లోపలికి వచ్చి ఉంటుంది. ఆమేన్. ఇప్పుడు నువ్వు ప్రార్థించడం కాదు, ఆ ప్రార్థనలో జరగబోయే కూడా చెప్పగలుగుతావు, దేవుడి కృప అయితే. ఆ తర్వాత నువ్వు బయటకు వచ్చిన తర్వాత నువ్వు పలికితే అది కలిగే స్థితికి కూడా నువ్వు వస్తావు. ఎందుకంటే ప్రతిరోజు నీ ప్రార్థన ఆయన పాదాలు తాకుతున్నది. ఆయన పాదాలు తాకిన ప్రతిసారి అక్కడి నుంచి వచ్చే శక్తిని నువ్వు పొందుకుంటానే ఉంటావు. నువ్వు ఆయన దగ్గరికి వస్తున్న ప్రతిసారి నువ్వు కడగబడతా ఉంటావు, నీ హృదయం శుద్ధీకరించబడతా ఉన్నది, నీ లోపల మొత్తం బయటికి పోతా ఉన్నది. అన్నీ బయటికి వెళ్ళిన తర్వాతే నీ ప్రార్థన ఆయన పాదాల దగ్గరికి పోతుంది. ప్రతిరోజు ఆయన పాదాల దగ్గరికి పోతుందంటే ప్రతిరోజు నీ హృదయం కడగబడతా ఉన్నది, అంటే ప్రతిరోజు నీ హృదయము శుద్ధీకరించబడి ఉన్నది.
ఎవరి హృదయం మీద శుద్ధీకరించబడిందో వారి ప్రార్థనకి దేవుడు సమాధానం ఇస్తాడా? ఇస్తాడా? ఖచ్చితంగా ఇస్తాడండి. కాబట్టి మన ప్రార్థన విశ్వాసంతో ప్రారంభించబడి ఒకరిని క్షమించేదిగా ఉండి, తగ్గించే గుణం కలిగి ఉండి, ఆయన పాదములు చేరేదిగా ఉండి, హృదయ శుద్ధిగా కలిగి ఉంటే ఎంత గొప్ప ధన్యత. ఎక్కడున్నా గొప్ప ఆయుధం? అట్టక మీద ఉంది, బీరువాలో ఉంది. ఎక్కడండి? తెద్దామా? గట్టిగా చెప్పండి, తెద్దామా? తీసామా? తెద్దామా? తీద్దామంటే నాకు ఎవరు వద్దు, మీరు నాకు ఆల్రెడీ తీసిన వాళ్ళు కావాలా. తీసారా? వాడుతున్నారా? ఎప్పుడన్నా వాడాము, ఇక్కడి నుంచి డైలీ వాడండి. ఇంట్లో ఏం లేకపోయినా ఎవరిని అడిగేది లేదు. ముందు మోకాళ్ళ మీద, ప్రభువా ఏంటి ఇంట్లో మా ఇంట్లో బియ్యం అయిపోయినాయి ప్రభువా, రావా? ఎందుకు రావు? గ్యాస్ అయిపోయింది, రాదా? ఎందుకు రాదంటున్నా? అన్ని భూమి నుంచి వచ్చినాయే కదా, భూమి నుంచి వచ్చినాయి అన్ని నీవే. నువ్వు ప్రార్థించినప్పుడు నీ ప్రార్థన ఆయన దగ్గరికి పోవాలంతే. ఆయన దగ్గరికి చేరిందా ఎక్కడెక్కడి నుంచి పెరుగుతుంటే అక్కడికి రావాల్సిందే. అటువంటి శక్తిని ఈరోజు దేవుడు నీ దగ్గరే పెట్టున్నాడు. అలాంటి ఆయుధం నువ్వు కలిగి ఉన్నావు. ఆ ఆయుధం వాడిన ప్రతిసారి విజయం నీదే. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.